ఇంతకీ వశీకరణం జరిగిన వాళ్ళని ఎలా గుర్తించాలి? ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు? సరే, మనకు అజ్ఞానంలో ఆ సమాధానం మనం తెలుసుకోలేం. నిజంగా అలా మరుగుమందు పెట్టి వశం చేసుకోవచ్చు అంటారా? ఎందుక ఎదవ జీవితం అనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. భర్తని హత్య చేయడం, అక్రమ సంబంధాలు. కానీ ఈ ప్రేమలో పడినటువంటి వారిలో కొంతమందికి నేను చెప్పే అంశం ఏంటంటే, ఎలాంటి సమస్యలు ఉంటే మీ దగ్గరికి పరిష్కారం కోసం రావాలంటారు? ఉప్పు కానీ, నిమ్మకాయలు, మిరపకాయలు అలాంటివన్నీ తీసి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నిమ్మకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ అమావాస్య రోజు, పౌర్ణమి నాడు. ఈహా ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం గురూజీ శ్రీనివాసరాజు గారి దగ్గర ఉన్నాం. ఆయనతో మాట్లాడి జ్యోతిష్య శాస్త్రం గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఎంతో మంది దగ్గర కఠోర దీక్ష చేసి ఈ జ్యోతిష శాస్త్రం అనేది నేర్చుకున్నారు అని విన్నాము. దాని గురించి ఒకసారి వివరించండి. చాలా మంచిదమ్మా. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో చాలామందిని మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరిశీలన చేసినట్టయితే, జ్యోతిష్యం అనేది మనకి తాత ముత్తాతల నుంచి, తల్లిదండ్రుల నుంచి, అలాగని కుటుంబ పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి కొంత ఉంటే, కొంత కఠోరమైనటువంటి శ్రమతో కూడినటువంటి పూజ వలన, అలాగే ఎందరో మునీశ్వరుల్ని, ఋషులని, ఎంతోమంది ఆధ్యాత్మికమైనటువంటి గురువుల్ని కలిసి వారి ద్వారాగా నేర్చుకునేటటువంటి విద్యల వలన, ఇప్పుడు నేను నా విషయంలోకి వచ్చేసరికి మా నాన్నగారు భిక్షణరాజు గారు అని మా గ్రామంలో పూర్వం నుంచి కూడా, మా గ్రామంలో మా తండాలో కూడా ఎన్నో అప్పట్లో జరిగేటటువంటి మచూచిక, తర్వాత ఏదైతే కొన్ని విభేళ దీనికి సంబంధించిన శక్తులు, తర్వాత కొన్ని తాంత్రికమైనటువంటి శాతపడ శుద్ధ సంబంధించిన శక్తులకి అప్పుడు కాస్త ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు లేకపోవడం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని మూలికా వైద్యంతో కూడినటువంటి వైద్యంతో, ఈ పాము కాటుకు సంబంధించినవి, పక్షవాతానికి సంబంధించినవి, తర్వాత కొన్ని ధన్వంతర రోగాలకు సంబంధించినటువంటి కొన్ని అప్పట్లో ఉన్న అంటువ్యాధులకు సంబంధించినటువంటి ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులకి మూలికా వైద్యం చేస్తూ, అలాగే కొన్ని తాంత్రిక శుద్ర విద్యల్లో కూడా కొన్ని మనిషి మీద ఆవహించినటువంటి వాటిని కూడా తీసేస్తూ, అలాగ మా నాన్నగారు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో సహజంగా నాకైతే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో వేదం నేర్చుకొని ఆయన కొలువు తీరినటువంటి సన్నిధానంలో అక్కడ సేవ చేసుకొని జీవించాలన్నటువంటి మనస్తత్వం నాకు చిన్నప్పుడు ఉన్నటువంటి కోరిక. కానీ అది కాలక్రమమే మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను 13-14 ఏళ్ళటువంటి 11 నుంచి 13 ఏళ్ళ వయసులో అనుకోకుండా ఆయనకి చేదోడుగా కొన్ని అవసరాలకు సంబంధించిన కొన్ని వస్తువులు అందిస్తూ, ఆయనతో పాటు కొన్ని పూజ స్థానాలకు వెళ్తూ, అది అలాగా క్రమేపీ మా నాన్నగారి ఆరోగ్యం కొంత ఇబ్బంది పడటం వల్ల ఆయన ఆ వృత్తి నుంచి నేను దాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అలా నాకు ఏర్పడింది. అలా ఏర్పడిన తర్వాత ఆ వృత్తిలోనే మనకి ఇప్పుడు ఎలాగైతే కొంతమంది వారు నేర్చుకున్నటువంటి విద్యల్లో ఇది తెలుసు, ఇది తెలియదు అనేటటువంటిది లేకుండా ప్రతిదీ నేర్చుకోవాలన్నటువంటి తపనతో మనం మనసులో మనం ఒక ప్రయత్నం వైపు వెళ్ళాలనుకుంటాం. కానీ మన తల మీద రాసినటువంటి రాత, మనం ఏదైతే తల్లి కడుపులో నుంచి జన్మించినప్పుడు ఏ వైపున వెళ్ళాలి మన గమ్యం అనేది, అది భగవంతుడు మనకు దిక్సూచిగా ఎలాగైతే సూచిస్తాడో, ఆ సూచనలో నేను ఎంచుకున్నటువంటి గమ్యం ఈ విధంగా అనుకోకుండా రావటం వలన ఏదైనా మనం ఒక విద్యా విధానంలో దిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి చివరి ఘట్టం వరకు అంతా తెలుసుకోగలిగితేనే ఏ సమస్యనైనా కూడా పూర్తిగా దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. దానివలన నేను ఎంతోమంది ఎన్నో పవిత్రమైనటువంటి స్థలాలకి, ఎంతోమంది ఋషుల దగ్గరికి ఎన్నోటువంటి ప్రయత్నాలు నేర్చుకొని ఆయా స్థితిగతుల మధ్య కూడా అన్ని విధాలైనటువంటి మంత్ర విద్యలను కూడా నేర్చుకోవడం జరిగింది. అలాగే కొంతమంది చెప్పినట్టుగా మనకి తల్లిదండ్రుల నుంచో, మా తాత ముత్తాతల నుంచో మేము నేర్చుకున్నాం, మా కుటుంబంలో పూర్వీకుల నుంచి వచ్చిద్దా అంటే అలా వచ్చేది కాదు. ఇప్పుడు బ్రాహ్మణోత్తములు ఉన్నప్పుడు తను ఎన్నో వేదాలని పఠాలని పఠించి ఎన్నో విధమైనటువంటి కాస్త కఠోరమైనటువంటి మనకు నేలకు తిరగనటువంటి మంత్ర విధానాలను కూడా వాళ్ళు పఠించగలిగి ఆ వేదం నేర్చుకోగలిగినప్పుడే వాళ్ళు చేసేటటువంటి వేదంలో ఘనా పాండితులు అనేటటువంటి పేరు కానీ, అలాగే వాళ్ళకి ఎంతో పవిత్రమైనటువంటి ఒక నామకరణం అనేది నేర్చుకుని విద్యని బట్టి వస్తుంది. డాక్టర్ గారైనా సరే ఆయన చక్కటి వైద్యం నేర్చుకొని ఆ ప్రతి మనిషికి ఏదైతే అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి ఎక్కడ తిరిగినా కానీ నయం కానటువంటి జబ్బులను కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి ఒక జ్ఞానంతో, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఒక విజ్ఞానంతో ఏదైతే ఎక్కడ ఆ మనిషికి చేయదగినటువంటి వైద్యం చేస్తే బాగుంటుందో అని దాన్ని కనిపెట్టగలిగి అక్కడ వైద్యాన్ని చేసినప్పుడు ఆ డాక్టర్నైనా మనిషినైనా కూడా దైవం అనేటటువంటి నమ్ముతారు వచ్చినటువంటి వారికి బాధతో కూడిన వారు. అలాగే
ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది మనం అందులో ఉన్నటువంటి విధానాలు ఎంత లోతులో ఉన్నాయి, దాన్ని ఏ విధమైనటువంటి పఠించగలగాలి అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రతిదాన్ని ఒక దీక్షని కఠోరంగా నేర్చుకొని దానికి తగ్గ సూచనలు వెళ్ళగలిగితేనే జ్యోతిష్య శాస్త్రం అనేది అబ్బుతుందే కానీ మనకేదో పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రసాదం నుంచి, లేదంటే అమ్మవారు మన మీద ఆవహించినంత మాత్రాన, దైవం మన మీద ఆవహిస్తే ఎదుటివారికి మన చేతుకుంటూ ఇచ్చినటువంటి మట్టి అయినా అమృతం అవుతుంది. లేదు, కొంతమందికి దేవతలు పొందుతారు. ఇప్పుడు మనం ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో అమ్మవారు వస్తుంది మన బోనాలు అటువంటి కార్యక్రమాలు. అలాంటి అమ్మవారు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి సృష్టిలో జరిగేటటువంటి చెడు కార్యాలు, కొన్ని ప్రపంచంలో జరగబోయేటటువంటి విలవ తాండాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయని ఆ విధంగా అమ్మవారి తల్లి తెలియపరుస్తుంది. కొంతమంది వారి చేతుకుండా ఏదన్నా వస్త్రాలు తీసుకున్నా, అమ్మవారు కుంకుమ తీసుకున్నా అలాగ వాళ్ళకి మేలు జరిగేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. కొంతమంది ఊర్లలో, గ్రామాలలో, ఇళ్లలో ఉండి అమ్మవారు ఊరికి చెబుతారు. వాళ్ళ చేతుకుండా ఇచ్చేవి కూడా కొంతమంది సంతానాలు ఇవి ఇలా జరుగుతాయి. కానీ జ్యోతిష్య శాస్త్రం అనేది కేవలము మన పూర్వీకుల నుంచి వచ్చేటటువంటిది, అది వంశపారంగా మనం తీసుకునేది ఎంతో దాంట్లో ఉన్నటువంటి మనుగడకి, అంటే ముందున్నటువంటి కాలంలో కూడా రాబోయేటటువంటి పరిస్థితులను ఎంచుకొని దాని లోతులోకి వెళ్ళి పరిశోధన నేర్చుకోవాల్సిన విద్య. ఆ విద్యను బట్టే ఏదైనా వస్తుందే తప్ప అలా ఏది కూడా మనం అనుకోని ఎదుటి వాళ్ళని చూసి మొహం చూసి ఏదో కర్ర తీసి నెత్తిన పెట్టి అలాగే ఏదో మనం వచ్చింది కదా అని చెప్పేస్తే అలా ఇప్పటికీ కూడా అది అయ్యేది కాదమ్మా. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో ఎంత మన పరిజ్ఞానంలో మనకున్న పూర్వీకుల నుంచి, తాళపత్ర గ్రంథాల నుంచి, ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు, ఎన్నో మహానుభావులు రచించినటువంటి వాటిలో ప్రతిదానికి ఒక సాధన అంటూ చేయాలి. దాని లోతులోకి వెళ్ళి దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోగలిగితే మనం పూర్తిగా తెలుసుకోగలుగుతామని దాన్ని తెలుసుకున్నప్పుడు తప్పకుండా దానికి వస్తుంది. నేను అదే విధంగా పఠించడం వల్ల ఈరోజు నేను ఈ యొక్క విధమైనటువంటి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడానికి నేను ఈరోజు మీ ముందు ఉండడం జరిగిందమ్మా. గురువుగారు, మీరు అమ్మవారి ఉపాసకులను విన్నాం, నిజమేనా? అవునమ్మా. నేను ఎప్పుడైతే బాల్యం నుంచి మనము మా నాన్నగారి దగ్గర నుంచి నేను ఆ యొక్క ఈ విద్యా విధానంలో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు, శివయ్య గారు ఉంటారు. ఇప్పుడు దైవానికి సంబంధించినటువంటి పూజల విధానాలనేమో వేరే రకంగా ఉంటాయి. అలాగే అమ్మవారు అనేసరికి ఆదిశక్తి. ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి విద్యకి కొన్ని ఏదైనా మనం ఒక దేవుడికి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అంటే అమ్మవారికి ఆహారం పెట్టేటటువంటి పనులు కానీ, కొన్ని పక్షులు అంటే మనకు కోళ్ళు కానీ, ఆటపోతులు కానీ ఇలా బలించి చేసేటటువంటి కార్యాలు కానీ, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మేము చేసేటటువంటి పూజలకు సంబంధించినవన్నీ కూడా చాలా కఠోరమైనటువంటి తపస్సుతో కూడినవి. కాబట్టి అవి మనకి ఏదైతే తండ్రి అనేది మన మీద చూపించేది బాధ్యత చూపిస్తాడో, అమ్మ అనేది మన మీద ప్రేమ అభిమానం చూపిస్తుంది. అలాగే మనం ఏదైనా ఒక కోరికతో ఏదైనా ఒక మన తపస్సుతో పెట్టుకుని కార్యక్రమం చేసినప్పుడు ఆ అమ్మవారి తల్లి తప్పకుండా మనకు ఆ వరం అనేది మనం చేసేటటువంటి కార్యంలో తల్లిని అడిగింది తప్పకుండా మనకి ఇస్తుంది. కాబట్టి దానివల్ల మేము చాలా ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఆది పరాశక్తిని, కాళీమాతని, ఎల్లమ్మ తల్లిని, అలాగే మనం అష్టాదశ శక్తిపీఠాలు అన్ని దేవతలను పూజలు చేస్తూనే ఉంటాము. అన్ని దేవతలను కూడా అమ్మవారికి నమస్కరిస్తూనే ఉంటాము. ఓకే గురువుగారు, మరి ఎలాంటి సమస్యలు ఉంటే మీ దగ్గరికి పరిష్కారం కోసం రావాలంటారు? ఇప్పుడు సహజంగా చాలామంది, ఇప్పుడు కొంతమంది నేను ఇంటర్వ్యూలు గమనిస్తూ ఉన్నాను, కొంతమంది జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళని చూస్తూ ఉంటాను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఏ విధమైన సమస్య ఉన్నా నమ్మకంతో రండి, వచ్చేస్తే మీ సమస్య తీరిపోతుంది, మీ సమస్య అయిపోతుందని ఇటువంటివి మనం చూస్తూ ఉంటాము. సహజంగా అనేది సమస్య అనేది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనలోనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఉన్నారనుకోమ్మా, ఇప్పుడు మీరు ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడే విధానం సరిగా లేకపోతే సమస్య అనేది, మనం మాట్లాడే విధానం సరిలేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడతారు కాబట్టి సమస్య వస్తుంది. ఏదైనా భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడుతూ ఉంటారు. సరే, భర్త ఏదైనా చిరాకుల మీద ఉండి, సమస్యల మీద ఉండి, వేరే రకమైన ఉన్నప్పుడు అతను వేరే రకంగా మన మీద గైడ్ చేస్తూ మనల్ని వేరే రకంగా డామినేట్ చేస్తున్నప్పుడు మన ప్రవర్తన అతనికి మించి తక్కువగా ఎందుకు ఉండాలి, మనం కూడా ఏమైనా చేయొచ్చు అనేటువంటి స్థితిలోకి పోతే ఏమవుతుంది, సమస్య పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి సమస్య ఎప్పుడు కూడా మనం తగ్గేదాని మీద బట్టి, ఎదుటి వారి యొక్క ప్రవర్తన మీద బట్టి, ఈ సిచ్యువేషన్లో ఇది చేయొచ్చా చేయకూడదా, ఇక్కడ ఓర్పు అవసరమా, తొందరపాటు అవసరమా, నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా, లేదు మనకు తెలియనప్పుడు మన పెద్దవాళ్ళ సలహాలు ఏమైనా తీసుకొని చేయాలా అనేది చాలామందికి కూడా కోపంలో ఉన్నప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల తొందరపడి ఇట్లాంటివి సమస్యలు తెచ్చుకుంటారు. కాబట్టి మా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళ సమస్య కలిగిన వారికి మేము చెప్పేది ఏంటంటే, జ్యోతిష్య శాస్త్రంగా ముందు ఒక సమస్యతో మన దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు ఒక ఆరోగ్య సమస్య కావచ్చు,
ప్రేమ సమస్య కావచ్చు, కుటుంబంలో ఏదైనా విచిత్రమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితుల్లో జరుగుతుండొచ్చు. కానీ ఆ సమస్యతో వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమస్యను ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది జాతక లోపం వల్ల జరుగుతుందా, లేకపోతే పూర్వజన్మల సుకృతం వలన జరుగుతుందా, కావాలని భగవంతుడికి మనం ఏమైనా ముడుపులు దైవ కార్యక్రమాలు మర్చిపోతే ఆ భగవంతుడు కావాలని పెడుతున్నటువంటి సమస్యలా, లేదు మనం చుట్టూ మనకు తెలియనటువంటి శత్రువులు మనల్ని ఏదైనా కావాలని ఇబ్బంది పెడుతున్నటువంటి వాటి వలన మనం ఈ తరహా సమస్యల్లో పడుతున్నామా అనేది వీటిని ఒక 4-5 కోణాల్లో విడతీసి ఏ వైపు నుంచి సమస్య వస్తుందో అనేది తెలుసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం చెబుతుంటాము. అసలుకి మేము చేసేటటువంటి ఈ కార్యక్రమాల్లో చాలామంది కూడా అంతుపట్టనటువంటి సమస్యలతో కూడిన వారు, ఇటు వ్యక్తిగతంగా కుటుంబంలో భార్యకు కానీ కుమారులకు కానీ కుటుంబ ఆరోగ్య పరిస్థితులు కానీ వ్యక్తిగత జీవితంలో పర్సనల్ సంబంధించిన సమస్యలు కానీ కొంతమంది వారి సమస్యలు ఒకరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బాధపడేటువంటి సమస్యలను కూడా మా దగ్గరకు వచ్చి తెలియపరిచినప్పుడు ఆ సమస్యని మేము దేని తరహా సంబంధించింది అంటే ఎవరైనా చేస్తున్నారా, లేదంటే నీ జాతకంలో ఇలా జరగాలని ఉందా, లేదంటే ఇప్పుడు ప్రస్తుత నీ రాశుల యొక్క స్థితిగతి సరిగా లేదా, లేదంటే నువ్వు చేసిన పూర్వజన్మల సుకృతాలు ఇలా వెంటబడుతున్నాయా, లేదంటే నువ్వు తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల జరుగుతున్నాయా అనేవి వీటిని చూసిన తర్వాత దాన్ని మేము అమ్మవారి యొక్క పూజ స్థానంలో అక్కడ అంజనం వేసి ఆ పూజలు అనేది అమ్మవారి దగ్గర అఖండ జ్యోతి వెలిగించి, అంటే ఆ అఖండ జ్యోతి కూడా ఒక 3 రకాల దీపారాధన నూనెతోటి, ఆవు నెయ్యితోటి, ఒక పక్షి నెత్తురుతో సంబంధించినటువంటి అవన్నీ కలిపి ఒక అఖండ జ్యోతిలో వెలిగించి అక్కడ మేము భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని దృష్టిలో పెట్టుకొని కర్త కర్మ క్రియ జరిగేటటువంటి పరిస్థితులను ఆధీనంలో తీసుకొని పంచభూతాల యొక్క అనుగ్రహ స్థితిని కూడా గమనిస్తూ ఆయా సంబంధించినటువంటి సమస్యకు తగు పరిష్కారం కనుక్కొని దాని తగ్గట్టుగా వారికి తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాము. సహజంగా వారి ముఖం చూసినా చెప్పగలుగుతాం. ముఖ్యంగా ఒంట్లో కానీ ఫేస్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా ఉన్నా కూడా వారి నాడి పట్టుకొని పుట్టిన సమయం బట్టి నక్షత్రాన్ని బట్టి వారికి ఉన్నటువంటి రాశి స్థితిగతిని బట్టి ఏ విధంగా ఉందనేది అన్ని కోణాలుగా మనం పరిశీలించిన తర్వాత అప్పుడు ఫైనల్గా మేము 1కి 10 సార్లు చెక్ చేసుకుని ఇది పలాని సమస్యని మేము నిర్ధారణ చేశాక వారికి తెలియపరిచి ఆ సమస్య నుంచి బయటపడేయడం జరుగుతుంది. ఓకే. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు, విడాకులు కావచ్చు, ఇలాంటి కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా. మరి ఇలాంటి సమస్యలకి మీరు పరిష్కారం చూపిస్తారా, మీ దగ్గరికి రావచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు ప్రస్తుతం అన్నదమ్ములు కూడా కలిసి ఉండేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే నడుస్తుంది కలికాలం కదా. ఇప్పుడు మనకి ఈ కలికాలం గురించి ఒక విషయం మీకు తెలియపరచాలి. అంటే మనకి ఫస్ట్ మొదటగా కృతాయుగం అని 17,28,000 సంవత్సరాలు అది మన కృతాయుగంలో ఉంది. తర్వాత త్రేతాయుగం అని మనకు 12,96,000 సంవత్సరాలు ఉంది. తర్వాత మూడోది ద్వాపరయుగం 8,64,4 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే కలియుగం నడుస్తుంది. ఈ కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఇప్పుడు మనకు కలియుగం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనకి శాస్త్ర ప్రకారంతో కొన్నిటి శాస్త్రాలని ఆధారంగా తీసుకొని కొంచెం అటు ఇటుగా తెలియపరిచే అంశాలు. ఇప్పుడు కలియుగంలో మనం నడుస్తుంది ఏంటంటే ధర్మం 4 పాదాల మీద కాదుగా ఒక పాదం మీద నడుస్తుంది. అంటే మంచి చెడులు, వాయు వరుసలు, తర్వాత పాపపుణ్యాలు, జరుగుతున్నటువంటి పరిస్థితులు, భయభీతులు లేకోకుండా జీవిస్తున్నటువంటి జీవన శైలిలో ఏదైతే సొంత అన్నదమ్ములు ఒక గర్భాన పుట్టినటువంటి సొంత అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులను కూడా చూడలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులను కూడా హత్యా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ కలికాలంలో ఏదైతే ఈ భార్యాభర్తల మధ్య సమస్యల్లో ముందుగా ఎక్కువగా రావడానికి కారణాలు ఏమిటంటే వీరిద్దరి మధ్య ఏదైనా అన్యోన్యతగా అభిమానంగా ఉండి చిన్న చిన్న సమస్యలు వస్తే సర్దుకొని పోయేటటువంటి అవకాశం ఉంటేనేమో అది ఇంటిలోనే వెళ్ళిపోతూ ఉంది. కానీ ప్రజెంట్ భార్యాభర్తల మధ్య మెయిన్గా సమస్యలు రావడానికి గల కారణం ఏమిటంటే ఇటు పుట్టినింటి వారో మెట్టినింటి వారో, లేదంటే కోడల్ని అత్తగారు సరిగ్గా చూసుకోవట్లేదని, కోడలను రాచి రంపాన పెడుతుందని, లేదంటే భర్తకు లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి ఆ భర్తను కోడల కుటుంబం సౌఖ్యంగా లేకుండా చేయటం వలన ఇలా కొన్ని భార్యాభర్తల మధ్య సమస్యలు. మరికొంతమంది ఇరువురు భార్యాభర్తల మధ్య సమస్యల్లో ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏరే వాళ్ళ జీవితంలో రావటం వలన వారు పరాయి స్నేహాలు, పరాయి వ్యక్తి పంచన చేరటము, అలాగే పరాయి వ్యక్తి చెప్పుడు మాటలు వినటము. కొంతమంది భార్యాభర్తల మధ్య ఇరువురు సౌఖ్యంగా బతుకుతున్నా కానీ పక్కింటి వారు, పొరుగింటి వారు, వారికి సంబంధించిన బంధువుల్లో కూడా వీరు బాగా బతకూడదు, వీరు చెడిపోవాలన్న ఉద్దేశంతో కడుపులో లేనిపోయినటువంటి స్వార్థం బుద్ధి పెట్టుకొని చిన్నగా వారికి చెప్పుడు మాటలు చెప్పి వారి మనసుని చెడగొట్టి వారికి కలిగించినటువంటి ఆలోచనలు కలిగిస్తూ సమస్యని ప్రేరేపణ చేస్తూ ముందుకు ఉసిగొలపడం వలన కూడా అలా భార్యాభర్తల సమస్యలు కూడా విపరీతంగా తయారయ్యి ఏదైతే భర్త భార్యలు ఇరువురు మధ్య ఎప్పుడైనా 1-2 రోజులు సౌఖ్యంగా లేకపోతే ఆ సంసారం కుటుంబం అంతా కూడా ఒక రోడ్డును పడినట్టుగా ఇరువురు మధ్య ఎప్పుడైతే ఒక సంసారం
ఒక సంసారంలో సమస్య ఏర్పడుతుందో ఆ సమస్య బట్టి ఇంకొక 4-5 సమస్యలు తయారవటము, తర్వాత పిల్లల మధ్య కుటుంబంలో మనశ్శాంతి లేక ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. అలాంటి సంబంధించినటువంటి సమస్యలు ఎంతో మంది రావటం, మమ్మల్ని కలవటము, ఈ కలిసినటువంటి పరిస్థితుల్లో ముందు ఎక్కడి నుంచి సమస్య మొదలైందా అనేది మన ఆలోచనే ఒక్కొక్కసారి మన సమస్యకు పరిష్కారం నేర్పుతుంది. అది ఆలోచన చేసి అది మనకి దైవికమా లేకపోతే తాంత్రికమా, అది మంత్రంతో కూడిన పనా లేకపోతే ఎదుటివారి పనా, ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఒక 9 నుంచి 11 రోజుల వ్యవధి కాలంలోనే పూర్తిగా 100% కూడా సమస్యని పరిష్కారం చేయవచ్చు తల్లి. 10 రోజుల్లో చేస్తాను. 10 రోజుల్లోనే చేయవచ్చు సమస్యను. ఓకే. అదేవిధంగా సరే భార్యాభర్త కలిసి ఉన్నారు, అంతా బాగానే ఉంది అనుకుంటే వాళ్ళకి తర్వాత వచ్చే సమస్య ఏంటంటే సంతానం. సంతానం లేక ఈ మధ్య కాలంలో చాలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, చాలా గుడుల చుట్టూ తిరుగుతున్నారు. ఏం జరిగినా వాళ్ళకి సంతానం కలగటం లేదు. మరి దానికి మీ దగ్గర పరిష్కారాలు ఉంటాయంటారా? మంచి విషయం అమ్మా. ఇప్పుడు కొంతమంది వివాహం అయ్యేటప్పుడు వారి అటు తరాలు తరాలని పరిశీలన చేస్తూ తర్వాత ఇరువురు జాతకాలు కలిశాయా లేవా, జాతక ప్రయత్నాల్లో వీరిద్దరు కలిసి బ్రతకగలుగుతారా లేదా, లేదంటే జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయా లేవా అని చాలామంది 1కి 10 రకాలుగా ఆలోచించి పెళ్లిళ్ళు చేసినా కానీ అలా నిలబడలేని సంసారాలు, విడిపోయిన సంసారాలు చాలా ఉన్నాయి. కొంతమంది అనుకోకుండా ముహూర్తం లేని సమయాల్లో అకస్మాత్తుగా పెళ్లి చేసుకుని పరిస్థితులను పడ్డట్టుగా వివాహం చేసుకున్న వాళ్ళు కూడా కలిసి బతుకుతూ ఉన్నారు. కానీ ఈ రెండింటికి ఎక్కడా కూడా పొంతనలేని అంశం ఏంటంటే, మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్టుగా జరిగేవి ఒక 60% అవకాశం ఉంటే, మనం ఊహించనివి జరిగేవి 40% అవకాశం ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్న ఎవరైనా కూడా సంతానం కలగాలి, ఒక అమ్మాయి అబ్బాయి జన్మిస్తే తర్వాత కుటుంబానికి మధ్య ఒక బాధ్యత ఏర్పడుతుంది అనుకునేటువంటి చాలామంది తల్లిదండ్రులు, సంతానం లేక బాధపడేటువంటి తల్లిదండ్రులకి నేను చెప్పేటటువంటి అంశం ఏమిటంటే, ముఖ్యంగా సంతానంలో అనారోగ్య సమస్య ఏదైనా ఉండి, అంటే భర్తలోనో భార్యలోనో ఏదైనా లోపం ఉండి దాన్ని మీరు ఏదైనా ఒక వైద్యశాలకు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్న తర్వాత కూడా అక్కడ సమస్య మీకు ఏమీ లేదు, ఏదైనా మందులతో తగ్గిపోయేది, పలానా లోపం వల్ల మీకు సంతానం కలగట్లేదని అలా చెబితేనేమో దాని విధంగా మీరు సరి చేసుకోవటం మంచిది. కానీ మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని చోట్ల వైద్యానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు సంతానం కలగటం లేదు అంటే ఒక్కొక్క సందర్భంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పితృదేవతల దోషమైనా అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో జాతకాలలో ఉన్నటువంటి కుజదోష ప్రభావంగానే ఉండొచ్చు. పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలిత ప్రభావాలైన ఉండొచ్చు. కానీ ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో వీరికి సంతానం కలిగితే ఎక్కడ మన నుంచి చేదాడిపోతారో అని వారి మీద చూపు ఉన్నటువంటి వారు, వారి మీద వ్యతిరేకత ఉన్నటువంటి వారు కూడా సంతానం కలగకుండా, వాళ్ళ కుటుంబం అభివృద్ధిలో రాకుండా, బంధువుల్లోనూ మిత్రుల్లోనూ ఇలా చేసేటటువంటి కొన్ని చెడు ప్రయోగ ప్రభావాలు ఉంటాయి. మరికొందరైతే వివాహమైనటువంటి అంటే ఆదిలో అంటే పెళ్లి జరుగుతున్నటువంటి మండపంలో కూడా కొంతమంది మహిళలో ఉన్నవారు కానీ, కొంతమంది సంతానం లేనటువంటి గుడ్రాళ్ళు కానీ, ఇలాగా కొంతమంది అక్షింతల ప్రభావం అవటం వల్ల, కొన్ని విషనేత్ర ప్రభావాల వల్ల, ఇలాగా కొన్ని అనుకోకుండా సంక్రమించేటటువంటి దోషాల వలన కూడా సంతానం కలిగేటటువంటి పరిస్థితి కూడా వెడబాటు అవుతుంది. కాబట్టి మొదటగా మీకు చెప్పినట్టుగా ఏదైతే మీరు వైద్యంలో మీకు అందనటువంటి సమస్య ఏదైనా మీకు అక్కడ మిస్ అయ్యి ఉంటే తప్పకుండా మీరు వచ్చి కన్సిడర్ చేసినట్టయితే మీ సమస్యకి ఏమిటి, ఎందుకు, ఎలా, ఏమిటి అనే దాన్ని పరిష్కరించి చూసిన తర్వాత దాన్ని బట్టి మీకు సరైనటువంటి రీచ్లో అది మరి మూలిక వైద్యంతో చేసేదా, లేదంటే ఏదైనా దోష పాప పరిహారణ చేసేదా, ఏదైనా యాగం చేసేదా, యజ్ఞ చేసేదా, లేదంటే ఏదైనా యంత్రం ఇచ్చేదా, లేదంటే దానికి చేసినటువంటి ప్రయోగం ఉంటే దాన్ని తీసేసేదా, ఇలాంటివి కొన్ని ఉంటాయి. మా నాన్నగారు మాకు నేర్పినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి విద్యలు ఏంటంటే, వివాహమై 20 ఏళ్ళు 25 సంవత్సరాలు అయినటువంటి సంతానం కలిగిన వారు కూడా మేము ఒక పవిత్రమైనటువంటి అమ్మవారి యాగంలో కూర్చొని వారి పేరు మీద గోత్రం మీద రచించి ఒక యంత్రాన్ని దిగ్బంధన చేసి దాన్ని 11 రోజులు అమ్మవారి యజ్ఞంలో పెట్టి తీసి వారి యొక్క తాలిబొట్టుకు కానీ వారి ఒంటి మీదకి కానీ దాన్ని దిగ్బంధన చేస్తామమ్మా. అలా చేయటం వల్ల తప్పకుండా 3 నెలల్లోనే వారికి సంతాన ప్రాప్తం జరగటము, తర్వాత వారు నెల తప్పటం కూడా అలాంటివి కూడా చాలా చక్కగా జరుగుతాయి. వాటిని మనం కనుక్కొని చేయగలిగితే తప్పకుండా సమస్య ఈజీ అవుతుంది. గురుగారు, మనం ఈ మధ్య కాలంలో యువతలో చూసుకున్నట్లయితే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా సరే పై పొజిషన్కి వెళ్ళలేరు. పాపం ఎంత కష్టపడినా అక్కడే ఉండిపోతున్నారు. అదేవిధంగా కొందరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా వాళ్ళకి లాభం అయితే రావట్లేదు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? ఇప్పుడు ఉద్యోగం అనేది చాలామంది బతుకు తెరువు కోసం, అంటే ఇందాక మీ మొదట్లో నేను చెప్పినట్టుగా మనము చదివేది ఒకటి, మనసులో చేద్దాం అనుకునేటటువంటి బతుకు తెరువు సంబంధించిన ఒకటి. కానీ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వలనో,
కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు సరిగా లేకపోవటం వలన వారు ఏదైతే ఒక నిర్ణయం ఎంచుకొని దాన్ని ఉద్యోగం వైపు తీసుకెళ్లాలనుకుంటామో దాని మధ్యలో ఆ నిర్ణయం వేరే రూటు వైపు వెళ్ళొచ్చు. కొంతమంది ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు వ్యాపారాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు. కుటుంబ ఆర్థిక స్థితి పరిస్థితులు బాగున్నా కానీ కొంతమంది ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత వ్యాపారం చేసినా కూడా కలిసి రాకపోవటము, చేతి దగ్గరకు వచ్చి చేజరిపోయేటటువంటి పరిస్థితులు జరగడం కూడా చాలామంది చూస్తూ ఉంటామమ్మా. ఒక్కొక్కరైతే నా దగ్గరకు వచ్చిన ఎంతోమంది నేను గమనించినట్టుగా అయితే చాలా మేధస్సు కలిగిన వారు, ఎంతో తెలివి కలిగిన వారు, మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఉండి మంచి మంచి డిగ్రీలు ఉండి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి కూడా చేయగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా ఒక్కొక్కసారి వాళ్ళతో మాట్లాడుతుంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత తెలివి కలిగిన వారు ఉండి కూడా ఇంత ఉద్యోగాన్ని మీరు సాధించాల్సినటువంటి పతిలమైనటువంటి పొజిషన్లో ఉండి ఆయా ప్రయత్నం మీకు ఎందుకు జరగట్లేదే ఇందా అనే దాని గురించి కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను. కానీ ఉద్యోగం అనేది మనకి ఏదైతే మన చేతి రాతులు అంటే మనకు భగవంతుడు రాసిన తలరాతలో కానీ మనకు తినేటటువంటి ప్రాప్తి అంటే ప్రతి గింజ మీద మనకు తినేటటువంటి ప్రాప్తి ఉంటుంది. ఈ 140 కోట్ల జనాభాలో కూడా ఎక్కడ ఎవరితో ముడిపడాలి, ఎవరితో శత్రుత్వం అవ్వాలి, ఎవరితో కలుసుకొని బ్రతకాలనేది కూడా భగవంతుడి యొక్క నిర్వచనం ఉంటుంది. అలాగే బతుకు తెరువుకు సంబంధించిన అంశంలో కూడా ఒక్కొక్కరికి జాతక లోపాల వలన కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు పై అధికారులు వాళ్ళని పైకి పోనివ్వకుండా ఆపటము, ఉద్యోగాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేపు మాపని అలా ఆగిపోవటము, తీరా వీరికి చేయాలనే కాన్ఫిడెన్స్ కూడా పోతూ ఇక చేయాలనేటువంటి ఆలోచన కూడా కలకపోవటము, ఈ తరహా ప్రయత్నాలు కొన్ని జరుగుతుంటాయి. వ్యాపారస్తుల్లో కూడా చాలా వరకు మెయిన్గా వ్యాపారంలో వారికి ఉన్నటువంటి సహచరులు, వ్యాపారంలో పార్ట్నర్స్ కలిగిన వారు కొంతమంది నమ్మిచ్చి మోసం చేసేటటువంటి పరిస్థితుల వలన కూడా వ్యాపారాల్లో డేరా పడిపోతుంటారు. కొంతమంది అయితే వ్యాపారం దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా వారు వ్యాపారాలు బాగుపడకూడదని చెప్పి కూడా కొన్ని చేసే చెడు ప్రభావాల వల్ల కూడా వ్యాపారాలు సరిగా అవ్వకోకుండా కూడా వెనకడుగవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యాపారానికి నిమిత్తానికి సంబంధించిన వారే కానీ ఉద్యోగానికి సంబంధించిందే కానీ ఇవి రెండు కూడా మనిషి జీవితంలో ఒక మేజర్ పార్ట్. అంటే ఫైనాన్షియల్గా మనిషి కుదురుపడ్డప్పుడే మిగిలిన అన్ని సమస్యలు కూడా వాళ్ళు బలంగా ఉండగలిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత తెలివి ఉన్నా ఎంత బలం ఉన్నా సరే, మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఫైనాన్షియల్గా మీరు పర్ఫెక్ట్గా లేకపోతే ఇక మీకు ఏం చేయాలన్న దిక్కు దోచుకోవడం, సరైన కుటుంబాన్ని కూడా ఒక సరైన పొజిషన్లో నిలబెట్టడానికి కూడా ఒక స్నేహితుడితో మిత్రుడితో బయటికి వెళ్ళడానికి కూడా మనం కాస్త సంకోచించే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా దేశానికి ఎలాగైతే ఆర్థిక స్థితిగతి అవసరమో కుటుంబంలో కూడా ఆర్థిక స్థితిగతి అలాగే అవసరం. ఆ ఆర్థిక పరిస్థితిని ఎప్పుడైతే మనం బిల్డ్ చేయలేకపోతామో అప్పుడు మనిషి అన్ని విధాలుగా డేలా పడిపోయే పరిస్థితులు జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానివి జరగనివి కూడా ఎంతోమంది కూడా మా దగ్గరకు వచ్చి అడగటము, మాట్లాడటము, తెలుసుకోవటము, దానికి సంబంధించిన తగు పాప పరిహారాలు చేసుకోవటము, దానికి సంబంధించిన తగు సరైనటువంటి దారుల్లో నడుచుకోవటం. లేదు మీ జాతక ప్రకారంగా ఈ ఉద్యోగం మీకు రాదు నాయన, ఈ ఉద్యోగంలో ప్రయత్నం చేయండి, దీంట్లో బాగుంటుంది. అన్ని డబ్బులతోని ముడిపెట్టి అన్ని పూజలతోని చేయాల్సిన అవసరం లేదు. ఆ మనిషి యొక్క స్థితిగతిని మనం ఎలాగైతే మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయని వాళ్ళు ఎలాగైతే చెక్ చేస్తారో నీ జాతక ప్రకారంగా నీకు ఈ ఉద్యోగం రావడానికి ఎంతవరకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇది నీకు అవునా లేదా అనేది మేము పరిశీలన చేసి ఇందులో అయితే నువ్వు రాణించలేవు, ఇందులో రాణించగలుగుతావు, ఇంకో ఈ ప్రయత్నంలోకి వెళ్ళు, ఇందులో బాగుంటుంది, ఈ వ్యాపారం బాగుంటుంది, నీకు ఈ వ్యాపారం నష్టపోవడానికి గల కారణాలు ఇవి అని చెప్పి వారికి ఆ సమస్యని ఫైండ్ అవుట్ చేసి చూపించి ఆ సమస్య నుంచి బయటపడేసేటువంటి పరిస్థితుల్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే, చాలా మంచిది గురుగారు. అదేవిధంగా పిల్లలు, వయసుకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రుల మాట అసలు వినరు. వేరే వాళ్ళని ప్రేమిస్తున్నామంటారు, వాళ్ళని పెళ్లి చేసుకుంటామంటారు, తల్లిదండ్రులు ఎన్ని రకాల సంబంధాలు తెచ్చినా చేసుకోవడానికి ఇష్టపడరు. మరి అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు వరకు అడిగిన ప్రశ్నలో ఇప్పుడు నువ్వు చాలా చక్కటి ప్రశ్న అడిగావమ్మా. ఇలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కలికాలం అనేటటువంటి కలిలో ఇప్పుడు ఏమిటంటే పిల్లలు వచ్చేసరికి మనకు జరుగుతున్న మంచి ఏమిటి, చెడు ఏంటి, మన ఈ సమాజం ఎటువైపు పోతుంది అనేది కూడా అర్థం కాని పొజిషన్లో కొంతమంది ఉన్నారు. 2004-05 తర్వాత మనకి ఎక్కువగా సెల్ ఫోన్ అనేది వినియోగం అనేది మనకి ఎక్కువగా వాడటం మొదలుపెట్టింది. బహుశా మనకి ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలోని 2004-05 ఒక మేబీ అటు ఇటుగా ఒక సంవత్సరం అటు ఇటు అయి ఉండొచ్చు. ఎప్పుడైతే మనిషి కల్చర్తో పాటు కొంత పరిజ్ఞానంతో పాటు ఏదైతే కొన్ని సెల్ ఫోన్స్ తయారవటమో ఇది మనిషి పిల్లల యొక్క మీద ప్రభావం పడటం మేజర్గా ఇది ఇష్యూ అవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే కొంతమంది చదువుల కోసం వెళ్ళినటువంటి పిల్లలు, తర్వాత ఉద్యోగాల దగ్గర చేస్తున్నటువంటి వారు కొంతమంది, మెయిన్గా మేము చేస్తున్న ఎన్నో పూజల్లో గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న పూజల్లో కానీ ఈ 5-6 ఏళ్ళ నుంచి బాగా ఎక్కువగా టాప్ ర్యాంకులో నడుస్తున్నాయి. ఏంటంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉద్యోగాలు చేసేటటువంటి, ఐటీ రంగాల్లో చేసేటటువంటి వారిలో కూడా
కొంతమంది ఒక్కొక్కసారి వారి మీద కలిగినటువంటి అట్రాక్షనే కావచ్చు, లేదంటే వారిని నమ్మించి ప్రేమించడం కావచ్చు, లేదంటే ఇరువురు మధ్య ఇష్టం అనేది ఏర్పడటం వల్ల కుటుంబంలో ఇంతకాలం కనిపించినటువంటి తల్లిదండ్రులకి మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, మన వలన తల్లిదండ్రులు బాధపడుతున్నారా, మరి తల్లిదండ్రులు ఏ పొజిషన్లో ఉన్నారు, వారిని మనం ఏ విధంగా మనల్ని కన్నదానికి వారికి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాలా అనేటటువంటి జ్ఞానం లేకుండా కూడా యూట్యూబ్లను, ఈ ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని, మహమ్మారి తగిలినటువంటి కొన్ని యాప్ల వల్ల ఇట్లా చెడిపోయేది కొంతమంది అయితే, కొంతమంది చదువు దగ్గర ఉద్యోగం దగ్గర పిల్లలలో లేనిపోయినటువంటి ప్రేమలు ఏర్పడి ఆ ప్రేమలలో ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవటము. అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది అయితే గత కొంతకాలంగా మేము చూస్తున్న సమస్యల్లో తల్లిదండ్రులు వచ్చి మా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేవి, గురువు గారు మా అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయి 20 రోజులు పైన అవుతుందండి, ఇలా ఒక 4 రోజుల కాలం నుంచి మా అమ్మాయి మా ఇంటికి రావట్లేదండి, పక్కింటి వాడో పలానా కాలేజీ దగ్గర పరిచయమైన వ్యక్తో ఇలాగ మా అమ్మాయిని తీసుకుని వెళ్ళారండి, ఈ విధంగా మాకు మానసికమైన బాధ ఉంది, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసు పెట్టినా ఏది పెట్టినా కానీ అసలు అమ్మాయి మా దగ్గర రావట్లేదండి, ఏం చేయాలని గురువు గారని అలా కంటతడి పెట్టి మా దగ్గరకు వచ్చి బాధపడ్డ తల్లిదండ్రులు ఎంతోమంది. అలాగే ఒక్కొక్క సందర్భంలో అసలు పిల్లలు తల్లిదండ్రుల మాట వినని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేది చాలా సక్రమంగా క్రమశిక్షణగానే పెంచుతారు పిల్లల్ని తల్లిదండ్రులు. కానీ కొన్ని వాళ్ళ యొక్క స్థితిగతి పరిస్థితుల లోపాల వలన, వాళ్ళు పెంచే లోపాల వలన చెడిపోయేది పావలా ఉంతైతే, కానీ స్నేహంలో కొంతమంది ఎవరైతే వారితో పరిచయం అవుతారో పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారి వారిని మాయ మాటలు చెప్పటం, వారిని మోసం చేసే విధంగా మాట్లాడటము, కొన్ని వాళ్ళ మీద లేనిపోయినటువంటి చెడు ప్రయత్నాలు చేయటము, కొన్ని లేనిపోయినవి పెట్టటము, తల్లి మీద కుటుంబం మీద వారి మీద వ్యామోహం లేకుండా, వారి మీద ప్రేమ లేకుండా, వీరు లేకపోతే మేము బతకలేము అనేటటువంటి స్థితిలో వాడిని గైడ్ చేసి ఇటు అబ్బాయే కానీ అమ్మాయే కానీ, లేదంటే వారికి కొంతమంది ఎదవలు తయారయ్యి వాళ్ళు కూడా కాస్త వాళ్ళకి స్నేహంగా తయారయ్యి వాళ్ళకి లేనిపోయినటువంటివి నేర్పడం వలన ఇక్కడ పిల్లల్లో వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు తీర్చుకొని తల్లిదండ్రులకు దుఃఖం మిగిల్చే బాధ్యత చేస్తున్నారు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులకు నేను తెలియపరిచేది ఏంటంటే, ఒక యవ్వన వయసు వచ్చిన తర్వాత పిల్లల్లో అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎటు పోతున్నారు అనేది మనం గమనించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఒకటి. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే, సమస్య ఏదైనా మొదలైనప్పుడు దాన్ని తొందరగా ఐడెంటిఫై చేసుకోండి. అంటే పిల్లల్లో ఏదైనా పరిస్థితి మారుతూ చిన్న విషయం రిపీట్ అవుతే ఇది ఏదో జరగబోతుంది అని చెప్పి చివరి వరకు చేజారిపోయేదా కాకుండా చేజారిపోముందుకే తగు జాగ్రత్త పడగలిగితే అప్పుడు వారిని మనం అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు కాదని పోయిన వాళ్ళని కూడా తిరిగి తీసుకొచ్చి దారిలో పెట్టి వాళ్ళని సక్రమంగా నడిపించేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా చేయొచ్చు. దానికి కూడా ఏంటంటే, ప్రతిదానికి దైవము, ప్రతిదానికి మంత్రము, ప్రతిదానికి మనకి ఏదో పూర్వీకులు అనేది అవసరం లేదు. సమస్య ఎటువైపు నుంచి మొదలైంది, దీన్ని ఎక్కడ మందు పెడితే ఈ గాయం మానుతుంది, దీన్ని ఎక్కడ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతామని అది కూడా కొంత విద్యా విధానం ద్వారా తెలుసుకొని దాని తగ్గట్టుగా చేస్తే సమస్య పూర్తిగా తీరుతుంది. ఓకే ఓకే గురుగారు, మన ప్రేక్షకులలో ఒకరు ఈ ప్రశ్న అడిగారు, కొంచెం విచిత్రంగానే ఉండొచ్చు కానీ వాళ్ళు అడిగారు, అది నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, కొన్ని గొడవల కారణంగా విడిపోయారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ అబ్బాయికి తనతోనే జీవితాంతం పంచుకోవాలి, జీవితాంతం తనతోనే ఉండాలి అని ఉంది. మరి ఇలాంటి వాటికి జ్యోతిష్యం ద్వారా ఏమైనా పరిష్కారం ఉందా అని తను అడుగుతున్నారు. మరి మీరేమంటారు? మంచి నిర్ణయం అమ్మా. ఇప్పుడు మొదట ఇందాక మీకు చెప్పిన దాంట్లో తల్లిదండ్రులు బాధ కలిగించేటటువంటి పిల్లల వల్ల జరిగే సమస్య అలాగా ఉంటే, కొంతమంది మేజర్స్ అయి ఉండి, అంటే వారు చదువు డిగ్నిటీ ఆఫ్ బాగుంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది, మంచి చక్కగా చదువుకొని అన్ని విధాలుగా స్థిరపడి, అలాగే స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఇరువురిలో కూడా తల్లిదండ్రులకు చెప్పడానికి ఎక్కడో భయము సంకోచకం మనసులో ఉండి ఒక సంవత్సరము కాదు, 2 నెలలు కాదు, రోజులు కాదు, సంవత్సరాల తరబడి 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అలా ఊహ తెలిసిన కాంచి కూడా కొంతమంది ప్రేమించుకొని ఆ ప్రేమాభిమానం పెద్దవాళ్ళకి తీరా చెప్పేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే, మనం వ్యక్తిగతంగా ఇంకా ఉద్యోగం చేయట్లేదు కదా, జాబ్ చేయట్లేదు కదా, మనం ఇంకా స్టాండర్డ్ లేదు కదా, ఇవన్నీ మనం సెట్ అయిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళకి చెప్పి మనము పెళ్లిని ఒప్పించుకోవచ్చులే అనేటటువంటి ఆలోచన కొంతమంది ప్రేమికుల్లో యువత యువకుల్లో ఉంటుంది. అది సహజంగా. మరికొందరిలో ఏంటంటే, జరిగేటటువంటి సమస్యని ఆపదని ముందుగానే గ్రహించకుండా వాళ్ళ మనసు కనిపించింది చేసి ఇటు వీరు సఫర్ అవటం, అటు తల్లిదండ్రులు సఫర్ అవటం, ఇలా జరుగుతుంది కొన్ని. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో, మేము ప్రేమించినటువంటి చాలా కాలంగా అభిమానంగా ఉన్నటువంటి స్త్రీని ఈరోజు మేము కొంచెం విడిచిపెట్టి దూరంగా ఉండాల్సి వచ్చింది, తిరిగి మాకు కలిసేటటువంటి పరిస్థితికి ఏ విధమైనటువంటి సమాధానం దొరుకుతుందనే విషయం మీరు చెప్పారు. కానీ ఎప్పుడైతే ఇరువురు ప్రేమికుల మధ్య విడిపోయేటటువంటి పరిస్థితి ముందు ఎందుకు ఏర్పడుతుంది అనేది ముందు మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను
నా ప్రవర్తన స్థితిగతి నా వ్యక్తిగతం సరి లేకపోవటం వలన పదే పదే నేను వాళ్ళని హింసించడం వల్ల ఇబ్బంది పెడటం వలన వారు నా నుంచి దూరం అయ్యారు. అంటే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా అందులోనే ఉంచి ఉంటుంది. కానీ అదేమిటంటే ఒకసారి మనకు అజ్ఞానంలో ఆ సమాధానం మనం తెలుసుకోలేం. పక్కకి వెళ్ళిన తర్వాత ఆమె గురించి నేను ఇదంతా ఆలోచిస్తున్నాను, ఆమె నా గురించి ఆలోచించలేదని మనం అనుకుంటాం. కానీ అసలు ఆమె ప్లేస్లో ఉంటే మనం ఏం ఆలోచిస్తున్నాం అన్న సంగతి ఎవరు ఆలోచించలేం. ఎప్పుడైతే అవతలకి వెళ్ళి అవతల వారి పొజిషన్లో ఉండి మనం ఆలోచిస్తామో ఆటోమేటిక్గా మనం టెన్షన్ పడేటటువంటి విధానం తగ్గుతుంది. ఆ సమస్య నుంచి కొంత మనకు దారి దొరుకుతుంది. ఇక రెండోది ఏమిటంటే, ఎప్పుడైతే ఇరువురు ఇష్టపడినటువంటి వారి మధ్య దూరం కలిగేటటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవటం వల్ల డ్రాప్ అయ్యి వేరే వాళ్ళకి వివాహం ఇచ్చి చేయవచ్చు. లేదంటే మీ ఇరువురు మధ్యన వేరే వాళ్ళు కొంతమంది కావాలని చెప్పి కొన్ని గొడవలు పెట్టి లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి కూడా వారికి ఫేవర్గా ఉండడానికి మీ నుంచి దూరం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. లేదంటే మీ ఇరువురు మధ్య ఉన్నటువంటి ఒకప్పటికి ఇప్పటికి నడుస్తున్నటువంటి పరిస్థితులు కాలంతో పాటు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహము, తర్వాత సన్నిహితము, ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి భావాలు మిస్అండర్స్టాండింగ్ సరిగా లేకపోవడం వల్ల, ప్రవర్తనలు సరిగా లేకపోవడం వలన, లేకపోతే మీరు ఏరే వాళ్ళ యొక్క రాంగ్ స్టెప్లో వెళ్ళటం వలన కూడా అలా విడిపోయే పరిస్థితులు జరుగుతాయి. కానీ అలా ఏదైనా ఒక పరిస్థితుల ప్రభావంలో విడిపోయినా కానీ అన్నిటికంటే చాలా బాధాకరమైనది, అది మర్చిపోలేనటువంటి బాధ ఏమిటంటే ప్రేమ. ఈ ప్రేమలో ఏదైతే ఒకసారి ఫస్ట్ లవ్ కలిగి ఫస్ట్లో ఒకరి మీద మనం ఇష్టపడ్డామో ఆ ఇష్టపడినటువంటి వారిని చివరి వరకు కూడా కట్టి కాలేంత వరకు కూడా మనసులో ఆ భావము దానికి సంబంధించిన ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. కానీ అలాంటి భావాన్ని కొంతమంది ఏ పరిస్థితులైనా పొందలేదు అనుకుంటే అది ఏ పరిస్థితులను తెలుసుకోవాలి. కానీ అటువంటి పరిస్థితులు ఏదైనా తగు సమస్య నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు ఏమిటంటే, ప్రతిదానికి స్వారీలు చెప్పడం, ప్రతిదానికి లోపడటం, ప్రతిదానికి మనం కాళ్ళ బేరానికి వెళ్ళటం, ప్రతిదానికి బతిలాడేటటువంటి ప్రయత్నాలు పెట్టుకుంటే కూడా ప్రేమలో ఎక్కువగా నిలబడవు. కాబట్టి వాటిని మనం కాస్త దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దేనివల్ల జరిగింది, ఈ సమస్య జరగడానికి గల కారణం ఏమిటి మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా కరెక్ట్గా మళ్ళీ ఆ సమస్య ఎవరి వల్ల అయితే జరిగిందో మనం తెలుసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా దాన్ని సరైనటువంటి పొజిషన్లో క్లియర్ చేసినట్టయితే ఇరువురు మధ్య మళ్ళీ తిరిగి ఒకటవటం కానీ, అది మీ పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెద్దవాళ్ళ యొక్క అభిమానాలతోని పెద్దవాళ్ళ ఆశీర్వాదాలతో కూడా తిరిగి మీరు వివాహం చేసుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి. అలాంటి కొంతమంది సమస్యలు కలిగిన వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిపించి మాట్లాడి చెప్పి వాళ్ళ ద్వారా ఒప్పించినవి కొన్ని ఉన్నాయి. తర్వాత కొన్ని సందర్భంలో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే కూడా వారి యొక్క మనస్థితి, అంటే ఇరువురు మధ్య కొంత విడదీలేని బంధం ఏర్పడిన తర్వాత దాన్ని మనం ఒకరి నుంచి ఇంకొకరికి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయడం కూడా అది దోషము, పాపం అవుతుంది. కాబట్టి అలాంటి వాటిని కూడా పెద్దవాళ్ళు కూడా ఒప్పించి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి చేసిన మరికొన్ని అయితే, కొన్ని పెద్దవాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు ఒప్పుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళని సంతోషంగా ఆశీర్వదించి కూడా తిరిగి ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని చేస్తున్నాం. కాబట్టి ఏదైనా ప్రేమికుల మధ్య విడబాటు అనేది సహజంగా ఒక 100%లో ఒక 60 నుంచి 70% విడిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు మన చుట్టుపక్కల అందరూ శత్రువులు ఉంటారు కాబట్టి ఎక్కడో 30% కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేదైనా సమస్య మీకు వచ్చినప్పుడు మీరు వారి ఫోటో కానీ అలాగే వారి జాతకానికి సంబంధించింది కానీ మీ జాతకానికి సంబంధించి మీ ఫోటో అవన్నీ తీసుకొని మీరు వచ్చి కన్సిడర్ చేసినట్టయితే పూర్తిగా దాని సమస్యకి పరిష్కారం కూడా కొద్ది రోజుల్లోనే మీకు పూర్తిగా సమస్యని పరిష్కరించడం కూడా జరుగుతుంది. ఓకే గురువుగారు, భార్య భర్త ఇద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా పిల్లలతో సుఖంగా గడుపుతున్నారు. కానీ ఏమవుతుందంటే ఆ భార్యకు కానీ ఆ భర్తకు కానీ వేరే వాళ్ళ మీద మనసు పడటం అనేది ఎక్కువగా జరుగుతుంది. చాలా చూసుకున్నట్లయితే హత్యలు చేస్తున్నారు, భర్తని హత్య చేయడం, పిల్లల్ని హత్య చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. వీటన్నిటికీ మూల కారణం ఈ అక్రమ సంబంధాలే. అసలు మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏమైనా చేయగలమా మనం? లేదు అంటే ఇవి వచ్చాక వీటిని గుర్తించి ఆ మనిషిని క్లియర్ చేసేలాగా ఏమైనా చేయొచ్చా మనం? మంచి క్వశ్చన్ అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి కాలంలో ఇందాక మీరు చెప్పినట్టుగానే వారు మనసుకు నచ్చినటువంటి తప్పుని తెలిసి కూడా ఆ తప్పు కోసం ఎంత దూరానికైనా వెళ్ళి కూడా ఎటువంటి అన్యాయానికి, అక్రమానికి, పాపానికి కూడా పాలు తాగేటటువంటి పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ సహజంగా ఈ వివాహేతర సంబంధాలు అనేవి అన్నీ కూడా మేము చాలామందిని మమ్మల్ని వచ్చి కలిసినటువంటి వారు, చాలామంది మా దగ్గర చెప్పించుకునేటటువంటి వారు, చాలామంది సమస్యతో వచ్చినటువంటి వాళ్ళు ప్రతిరోజు కొంతమందిని మేము ఎవరెవరైతే ఎంతమంది అయితే మా దగ్గరకు వస్తుంటారో ఆ ఉన్నటువంటి వారిలో ప్రధానంగా మేము మేజర్గా
సమస్యని ఐడెంటిఫై చేసేదే ఎక్కువ శాతం ఈ సమస్య. ఉమ్, ఈ సమస్యలో స్త్రీకి మధ్య పురుషులు అంటే భార్యాభర్తల ఇరువురు మధ్య కొంతమంది ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి దాంట్లో మనం ఏమిటంటే ఒక స్త్రీ సహజంగా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరితోనైనా మంచిగా మాట్లాడితే అందులో వక్ర బుద్ధి కలిగినటువంటి వారితో లేనిపోయినటువంటి స్నేహం కలుపుకొని వారి మీద చిన్నగా లేనిపోయినటువంటి ప్రేమాభిమానం చూపిస్తూ స్నేహం చేస్తూనే వారి బలహీనత ఏమిటో బలం ఏమిటో కనుక్కొని ఆ బలహీనతని వారు అనువుగా మార్చుకొని వారిని వారి వైపు తిప్పుకొని పూర్తిగా వారి మనసుని కుటుంబం మీద పిల్లల మీద భర్త మీద లేకోకుండా అటువంటి రాంగ్ త్రోలో తీసుకెళ్ళి వారు కేవలం ఒక పైచాచిక సుఖం కోసము వారి యొక్క కామ క్రోధము కోసము ఇలాగ వారిని సైడ్ ట్రాక్ చేసి ఇప్పుడు ఎదుటి వారిని వారు దగ్గర తీసుకున్నారు అంటే వారి నుంచి డబ్బు సహాయము లేదంటే వారి నుంచి వేరే రకమైనటువంటి శారీరక బంధము వారి నుంచి ఏదైనా మనం ఒక వస్తువు పరంగాను ఏదైనా కొన్ని విషయాలు హెల్ప్ఫుల్ అవుతుందంటేనే మ్యాక్సిమం 90% అలాంటి కొంతమంది గోతిగాడ నక్కల్లా ఎదురు చూసి వారిని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఈ ప్రేమలో పడినటువంటి వారిలో కొంతమందికి నేను చెప్పే అంశం ఏంటంటే సమస్యల్లో పడుతున్నప్పుడు వారికి అర్థం కాదు ఇది సమస్య, రేపు ఏం జరుగుతుంది, రేపు ఇలాంటి బాధ నేను పడాల్సిన పరిస్థితి వస్తుందా అనేది వాళ్ళు గ్రహించలేరు. ఎందుకంటే కొంతమంది కాస్త అమాయకత్వమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఎదుటివారు చూపియంగానే అది వ్యామోహమా లేకపోతే మతమా అనేది కూడా అర్థం కాకోకుండా అది నిజమైన ప్రేమే అనుకొని బిడ్డలు ఉన్నా లేకపోయినా భర్త ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తి నాతో ఉంటే చాలు అనుకునేటువంటి స్త్రీలలో కానీ మహానుభావులు కొంతమంది ప్రబుద్ధులు పురుషుల్లో అయితే మాత్రం ఇటు ఇంట్లో భార్య ఉన్నా కూడా 2-3 గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడటము, తర్వాత ఏరియా వాళ్ళతో ఫోన్లు చేయటము, తర్వాత ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా లేకపోతే ఎవరైనా వచ్చి సహాయం అడిగినా బంధువులైనా మిత్రులైనా కూడా అది వారికి ఒక ఎలాగైతే మనిషి ఊపిరి పీల్చకపోతే ఉండలేమో ఆ మాదిరిగా వాళ్ళకి కాస్త ఎవరో ఒకరితో మాట్లాడకపోతే ఉండలేనట్టుగా దానికి తోడు ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ ఏదైతే కొన్ని యాప్లు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఈ ఫోన్లు వచ్చిన కాంచి మనిషిని మనం మనసులో చెప్పాలనుకున్నది కూడా ఆ ఫోన్లో వాళ్ళు ఇచ్చే మెసేజ్ని వారికే వాట్సాప్ చేసి మరి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పేటటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలలో ఇందులో కావాలని అవతల భార్య భర్తని అంటే భర్త భార్య మీద నుంచి ప్రేమ తోలిపోయి వేరే స్త్రీ వైపు వెళ్తున్నాడంటే అది వ్యామోహము వేరే విచిత్రమైన అక్రమ బంధం ఉంటే తిరిగి వస్తున్నాం మన దగ్గరికి. కానీ అలా కాకుండా వారిని వదిలిపెట్టలేనటువంటి విధంగా అంటే కొన్ని చేయకూడనటువంటి పెట్టకూడని పదార్థాలు పెట్టినప్పుడు చేయకూడనటువంటి ప్రక్రియలు వారి మీద చేసినప్పుడు తర్వాత అలాగే వారికి ఏదన్నా చెప్పకూడనటువంటిది చెప్పి కొన్ని చెడు ప్రభావాలకు సంబంధించినటువంటి పూజ ప్రభావాలు చేసినప్పుడు కూడా ఆ ఇంట్లో స్త్రీకైనా భర్తకైనా భార్యకైనా పిల్లల మీద సరిగ్గా మనసు ఉండదు, భర్త మీద సరిగ్గా మనసు ఉండదు. ఇది కుటుంబము సమాజము సంసారము ఈ జీవన మీద సాగించుకోవాలనేటువంటి ఆలోచన తాపత్రం ఉండదు. చివరికి ఎవరికి వారు సంబంధం లేకుండా కుటుంబము చిల్లాకల్లం అయిపోయి ఒకరికి మధ్య ఒకరికి కూడా పూర్తిగా తెరబాట్లు అయ్యేటటువంటి ప్రయత్నాలని చాలా నేను చూస్తున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయమ్మా. కాబట్టి అటువంటి సంబంధించినటువంటి సమస్యలలో ఇవేవి కూడా జాతకాలతో ముడిపెట్టేవి 10%. అంటే జాతక లోపం వల్ల జరిగేవి ఈ సమయంలో ఈ రాశి కలిగిన వారికి ఈ నక్షత్రం కలిగిన వారికి ఈ జాతకంలో ఈ గ్రహస్థితి బాగోలేక ఇలా సమస్యలు పడాల్సి ఉంటుందనేది దీన్ని మనం ఐడెంటిఫై చేసే 10%. కానీ 90% మేజర్గా ఏంటంటే వాళ్ళ అట్రాక్షన్ వల్ల చేసే స్నేహాల వలన వ్యక్తిగతంగా పర్సనల్ ప్రాబ్లమ్స్ బయటకు చెప్పుకోలేని కొన్ని మైనస్ల వలన వేరే వాళ్ళతో స్నేహాలు చేస్తూనే ఒక్కొక్కసారి మరిదనో బామర్దనో అన్ననో తమ్ముడనో ఫ్రెండ్ అనో చేస్తూనే ఆ సంబంధం ఆ స్నేహం వేరే రాంగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవటము. అలా కనెక్ట్ అయినటువంటి దాంట్లో ఆ కాస్త సంతోషం కోసం వాళ్ళు చేసిన అప్పటికప్పుడు చెడు ప్రభావాల కోసము కుటుంబం మీద ఎవరి మీద ఇంట్రెస్ట్ లేకోకుండా ఇల్లు వదిలిపెట్టిపోయే వాళ్ళు కొంతమంది, ఇంట్లో భర్త ఉన్నా కూడా వద్దని పోయేవాళ్ళు కొంతమంది, పిల్లలు రామ్మా అని పిలిచినా పిల్లలు రానా అని పిలిచిన సంబంధం లేకుండా పోయేవాళ్ళు కొంతమంది, ఇంకా పురుషుల్లో అయితే మద్యపానానికి అలవాటు పడి పూర్తిగా చెడు వ్యసనాలకు అలవాటుపడి ఉన్నకాడికి అప్పులు చేసి అప్పులు సమస్యల్లో పడి కుటుంబంలో భార్య ఎంత చెప్పినా కానీ ఆడే తెలివిగలలాగా పట్టించుకొని వదిలిపెట్టేయటము. ఈ ప్రేమ ఈ మదపిచ్చి ఈ కామక్రోధ ప్రభావంలో పడిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా పేరు కోల్పోవాల్సి వస్తుంది స్త్రీ అయినా పురుషుడైనా, తర్వాత తెలివిని కోల్పోవాల్సి వస్తుంది, ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది, మనస్థితి మనుగడను కోల్పోయి చివరికి అన్నీ దూరం అయిపోయిన తర్వాత దేనికోసమైతే మనం పాకులాడతామో అది కూడా దూరం అయిపోయిన తర్వాత ఎందుక ఎదవ జీవితం అనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనలో కంట్రోల్ లేకపోవటము,
మనం ఎంత జాగ్రత్త నడవాలో తెలియకపోవటము, మన వెనకాల పిల్లలు ఏంటి, మన కుటుంబం ఏంటి, మన సమాజంలో ఎలా జీవిస్తున్నాం అనే దాన్ని సరిగ్గా కొద్దిగా దానికి సంబంధించిన మెచ్యూరిటీ అర్థం కాకపోవటము, ఏదైనా మనసు కనిపించిన వెంటనే ముందు నిర్ణయం తీసుకుంటున్నామే కానీ ముందు నిర్ణయం తీసుకునేటప్పుడు మనం వెనక ఎవరు ఉన్నారని తిరిగి ఆలోచించలేనటువంటి ప్రయత్నాల వలన కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులోనే కొంతమంది మరుగుమందని, ప్రేమలని, వశీకరణాలని, వాళ్ళని వశపరుచుకోవటం అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ గురువు ద్వారా, ఇక్కడ ఈ గురువు ద్వారాగా, మంత్రికుడి దగ్గర, మాయలోడి దగ్గర ఇలా లేనిపోయినవన్నీ కూడా చేసి ఎవరికి వారు సమస్యలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి సమస్యలు కలిగిన వారికి నేను చెప్పేటటువంటి మేజర్ విషయం ఏంటంటే, ఈ సమస్యతో మనం బాధపడుతున్నప్పుడు టైం ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. మన చేతులోంచి చేజారిపోయే పరిస్థితి జరుగుతుంది. పూర్తిగా నాశనం అయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా దానికి ఉపయోగం ఉండదు. కాబట్టి కొంత ముందస్తుగానే తెలుసుకొని దాన్ని మీరు తప్పకుండా ఈ సమస్య మనకు జరుగుతుంది, ఈ ప్రక్రియలో ఇప్పుడు భర్త ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండేవాడు, భార్య ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ తీరులో పోతున్నారో మనకు తెలిసిపోతుంది. అలా తెలుస్తున్నప్పుడు సమస్య మన చేదాడుతుందన్నప్పుడు కూడా మూర్ఖత్వంగా ఇంకా ఏదే రకమైనటువంటి కొట్లాటలతో, కోపాలతో పెంచుకోకూడదు. తెలివితోనే, మాయతోనే చేయాలి. అలాగే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా మీరు వచ్చి సంప్రదించగలిగినట్టుగైతే ఎత్తులు పై ఎత్తుగడతో, అంటే తాడిదన్నవాడు ఒకడు ఉంటే తలదన్నవాడు ఎలా ఉంటాడో అలాగా దానికి సంబంధించిన తగు ప్రయత్నంతో కూడా తప్పకుండా శాశ్వత పరిష్కారం కూడా చేయడానికి వీలు పడుతుందమ్మా. ఓకే గురువుగారు, అసలు వశీకరణం అంటే ఏంటి? ఆ వశీకరణం అనేది ఉంటుందా? అంటే చాలామంది మాకు వశీకరణం జరిగింది, దీని నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతూ ఉన్నారు. నిజానికి వశీకరణం జరిగిన వాళ్ళని ఎలా గుర్తించాలి, ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు? మంచి తల్లి, ఇప్పుడు మనకున్నటువంటి ఈ భూమండలంలో ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి విద్యా విధానం ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు అడిగినటువంటి వశీకరణం అనేది ఇది ఒకటి, మనం దైవికం అనేదేమో యజ్ఞాలు, యాగాలు, గుడులు, గోపురాలు నిర్మించేవి, వివాహాలు చేసేవి, పుట్టినప్పుడు పురుళ్ళు, దైవ కార్యాలకు సంబంధించేవి, పవిత్రమైనటువంటి వేదాలకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి కార్యాలు చేసేదేమో దైవ కార్యానికి సంబంధించింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వశీకరణకు సంబంధించిందేమో తాంత్రిక పూజా విధానానికి సంబంధించింది. పూజలో 4 నుంచి 5 రకాలు ఉంటాయి. మొదటగా దైవికం ఉంటుంది, రెండోది తాంత్రికం ఉంటుంది, మూడోది మాయా మాంత్రికం ఉంటుంది, తర్వాత 4వది శుద్ర ప్రయోగం ఉంటుంది, 5వది అష్టదిగ్బంధనం ఉంటుంది. ఈ తాంత్రికంలో ఉన్నటువంటి వశీకరణం ఏదైతే ఉంటుందో ఈ వశీకరణం అనేది సహజంగా కొంతమంది వాళ్ళ స్వార్థానికి, ఈ మధ్యలో పుట్టుకొచ్చిన కొంతమంది బాబాలందరూ కూడా తయారయ్యి ఏదో 5-10కో వాళ్ళకి అట్రాక్షన్ అయ్యి ఆ వశీకరణ ప్రయత్నం అనేది చేయటము, తర్వాత ఆ కొంతమంది అయితే వశీకరణ ప్రభావంలో అసలు దాని యొక్క కార్యక్రమం విధానం ఎలా చేస్తారో కూడా తెలియకోకుండా వశీకరణం అనేటువంటి మాటతో, అంటే వారికి ఏదో పరస్త్రీ మీద వ్యామోహంతో, పరపురుషుడి మీద వ్యామోహంతో చేసేటటువంటి కార్యములో వాళ్ళకు అనుకోయిందే చేస్తున్నారు తప్ప అందులో మంచి ఏంటో చెడు ఏంటో తెలియకుండా చేసేటటువంటి ప్రయత్నాలు ఈ మధ్యలో చాలా మంది చూస్తూ ఉంటామమ్మా. అసలు వశీకరణం అనేది సహజంగా అది అవసరం లేనటువంటి ప్రక్రియ. ఇప్పుడు పరస్త్రీని కోరినటువంటి రావణాసురుడు పూర్తిగా అంతమైపోయే పరిస్థితి జరుగుతుంది. అలాగే పరపురుషుడిని కోరినటువంటి స్త్రీ అయినా, పరస్త్రీని కోరినటువంటి పురుషుడైనా కానీ ఎక్కడ సౌఖ్యంగా మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా జీవించింది లేదు. కానీ ఒకవేళ వశీకరణం చేయాల్సిన పరిస్థితి ఉండి ఉంటే దానికి చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఇంట్లో భార్య అయినా లేదు భర్త అయినా వారి ఇరువురు మధ్య పిల్లలు కుటుంబం ఉండి పరాయి వాళ్ళ యొక్క పంచన చేరి వీరిని సరిగ్గా పట్టించుకోలేకపోకుండా పరాయి వారి చెప్పుడు మాటలు వింటుంటే సంసార సుఖం కోసము, కుటుంబంలో ఉన్నటువంటి ఔన్నత్యం కోసం, వాళ్ళ జాగ్రత్త కోసము ఒక తప్పటడుగు వేసి వారిని సరిచేసుకుని కుటుంబంలో పెట్టుకున్న అది ధర్మం. అంటే ధర్మం కోసం అధర్మంలోకి వెళ్ళినా ధర్మం అవుతుంది. అలా కాకుండా ఏదైతే ఒక స్వార్థపూరితంతో పరస్త్రీని అనుభవించాలనో లేకపోతే పరాయి వ్యక్తిని మీద మార్గంతో చేసుకోవాలని ఇలా చేసేవన్నీ కూడా మొదట ప్రస్తుతానికి తీపినే ఇస్తాయి, కానీ తర్వాత ఇచ్చే చేదుని జీవితకాలం గుర్తుపెట్టుకునే పరిస్థితులు కూడా ఇస్తాయి. కాబట్టి వశీకరణం అనేది ముఖ్యంగా మనిషి యొక్క జ్ఞానేంద్రియాల మీద, అదేవిధంగా శరీర భాగాల్లో మనకి 7 చక్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాలని మన స్వాధీనంలో తీసుకొని మనుషులు జ్ఞానేంద్రియాలని మనకు అనుగుణంలో మార్చుకొని వాళ్ళ యొక్క పరిస్థితిని, స్థితిగతులు, దానికి కావాల్సిన కొన్ని వస్తువులు ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చేసేటువంటి ప్రక్రియలు ఉంటాయమ్మా. కాబట్టి ఆయా ప్రక్రియల ద్వారా చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ఆ వశీకరణం వల్ల చివరికి మనిషికి జరిగేది చెడే తప్ప అందులో మేలు అనేది ఉండదు. కాబట్టి ఈ వశీకరణ ప్రభావంలో నేను చూసేటటువంటి ప్రేక్షకులకు ఇచ్చేటటువంటి సలహా ఏమిటంటే,
దీని మీద ఎక్కువగా మనం డిపెండ్ అయ్యి ఈ వశీకరణానికి సంబంధించిన మీద ఆశ పెట్టుకొని ఎవరో ఏదో చెప్పారు కదా, ఉంది కదా అని చెప్పి, మనకు అవ్వట్లేదు కదా అని చెప్పి ఏది పడితే అది చేస్తే చివరికి అది ప్రాణాలకే ప్రమాదము. మనిషి మెంటల్గా కూడా మైండ్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. చేసేటటువంటి వాడికి విద్యా విధానం సరిగా రాకపోయినా, చదివేటటువంటి మంత్రం సరిగ్గా చదవకపోయినా, చదివే మంత్రం వికటించినా కానీ, చేసే పూజా విధానంలో లోపం ఉన్నా కానీ దానివల్ల ఆ ఫలితం అంతా కూడా వారి మీద పడి చెడిపోయేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వశీకరణ ప్రభావానికి సంబంధించి దయచేసి చాలా మంది దానికి దూరంగా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా ఇప్పుడు వశీకరణం ఎలా అయితే మాట్లాడామో అలానే ఈ మరుగు మందు అనేది కూడా ఎక్కువగా ఊర్లలో వింటూ ఉంటాం. అవునమ్మా. మరుగు మందు పెడితే ఆ మనుషుల్ని మనం వశం చేసుకోవచ్చు అని ఎక్కువగా అంటూ ఉంటారు. నిజంగా అలా మరుగు మందు పెట్టి వశం చేసుకోవచ్చు అంటారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఈ మరుగుమందు అనేది ఇప్పుడు మనకి ఈ రోజు నాటిది కాదు ఈ ఆచారం. మనకి పూర్వీకుల నాటి నుంచి కూడా, తర్వాత మనకి చాలా వెనకటి కాలం నుండి కూడా ఈ మరుగుమందుకు సంబంధించిన ఆచారం నడుస్తుంది. అంటే వెనకటి రోజుల్లో కొంతమంది గ్రామాల్లో రాజులు పరిపాలించేటటువంటి సమయాలలో కొంతమంది ఊరు బయట ఉండేటటువంటి, అంటే మనం ఉదాహరణ మాట విషయం చెప్పాలి కదా, ఊరు బయట ఉండేటువంటి కొంతమంది వేశ్యలు కానీ, తర్వాత అలాగే కొంతమంది ఊరు బయట జీవించేటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే అందులో ఎవరైనా ఒక సరైనటువంటి మనిషి, అంటే ఒక రాజు కలిగిన వారు, పలుకుబడగలిగినటువంటి వారు వారికి అనుకూలంగా మార్చుకోవడం కోసం వాళ్ళు స్నేహం కోరి వెళ్ళినప్పుడు వారికి కొంత దీనికి సంబంధించినటువంటి జల విషయానికి సంబంధించినటువంటి పసరతో కూడా వారికి కాలకూట విషయానికి సంబంధించినటువంటి దానికంటే కూడా పవర్ అయినటువంటి ఈ మరుగు మందు అప్పుడు రోజుల్లో ఉన్నటువంటి దాని పేరు వేరు. ఇప్పుడు రోజుల్లో దాన్ని మరల మాతంగి అని, తర్వాత మరుగుమందు అని, తర్వాత ఈ మరుగుమందుకు అనేక రకమైనటువంటి పేర్లు జోడించి చెబుతున్నారు. కానీ అప్పుడు దాన్ని వేరే రకమైనటువంటి వారి యొక్క ఆస్తిపాస్తులను కాజేసుకొని వారి యొక్క ఆలోచనలు వాళ్ళ మీద ఉండాలని చెప్పి వారి బతుకు తెరువు సంబంధించింది అదే. కాబట్టి అప్పుడు రోజుల నుంచి కూడా చేసుకుంటూ వచ్చినవి ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కాలక్రమం ఏమైందంటే సహజంగా దీన్ని కొంతమంది వివాహేతర సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. తర్వాత ఆ వ్యక్తి నాకు అనుకూలంగా ఉండాలి, నేను ఆ వ్యక్తి కోసము కుటుంబం అంతా వదిలేసుకుని వచ్చాము, తర్వాత ఆ వ్యక్తి నాకు అనుకూలంగా ఉండి మీ ఇద్దరం కలిసి ఉండాలంటే ఆ వ్యక్తికి మందు పెడితే నాకు అనుకూలంగా ఉంటుంది గురువు గారు అడిగిన వాళ్ళు చాలా మంది చూసాము. అలాగే కొంతమంది ఏంటంటే ఈ సమస్య వచ్చింది కదా, ఇది మరుగు మందు పెడితే సరిపోతుందని అపోహలో పడి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏది ఇస్తున్నారనేది కూడా చూసుకోకుండా, ఆ ఇచ్చేటటువంటిది మంచిదా చెడు అని కూడా తెలియకోకుండా, దానివల్ల వచ్చేటువంటి దుష్ప్రభావం ఏమిటి మంచి ఏమిటో కూడా అర్థం కాకోకుండా తక్కువ రేట్లోకి వస్తుందని చెప్పి ఆ సమస్య తీరుతుందని చెప్పి అలా కొనుక్కొని తీసుకొచ్చి కూడా అలా పెట్టి దానివల్ల సమస్యలు పడేటటువంటి ప్రయత్నాలు కూడా చూస్తూ ఉంటాం. అసలు ఈ మరుగుమందు అనేది దేంతో తయారు చేస్తారు? ఈ మరుగుమందు అనేది మనకి అరుదుగా కనబడుతుంటాయి కొన్ని చెట్లు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదైనా దగ్గరగా కొన్ని పనికిరాని ప్లేసుల్లో అక్కడ మనకి అత్తకొత్త అని, మరలు మాతంగి అని, తర్వాత పల్లేరుకాయలకు సంబంధించిన కొన్ని, బ్రహ్మజీవుడు పసర కొంత అని, ఇట్లాంటివి కొన్ని, దానికి సంబంధించిన ఇంకొన్ని వేరే రకమైనటువంటివి కూడా కొన్ని ఆకు మందులు కూడా ఉంటుంటాయి. కానీ వీటి వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు తెలియని వాళ్ళ చాలా మందికి నేను తెలియపరిచేది ఏంటంటే, మరుగుమందు అనేది మనిషి ఒంటికి దేనికోసం మనం పెడుతున్నామో, దేనికి సంబంధించిందో అది మనకు తెలియకపోయినా, ఏదో మన స్వార్థపూరితమైన ఆలోచనతో మన మాట వింటే చాలని తొందరపడి పెట్టినా కానీ ఆ మనిషికి వచ్చేటటువంటి సమస్యలు ఏమిటంటే, సహజంగా ఏది ఉద్యోగం మీద మనసు కరెక్ట్గా ఉండదు, మనిషి అంతా కూడా ఆందోళనగా ఉండటము, ఒంటి మీద కూడా దురదగాను ఇన్ఫెక్షన్ గాను రావటము, మనిషి ఎప్పుడు కూడా కాస్త తడబాటుగా ఉండటము, సరిగ్గా నిలబడలేకపోవటము, ఏదైనా తిన్నా కానీ ఇమిడ్చుకోకపోవటము, ఆరోగ్యంలో కూడా ఎప్పుడు చూసినా నిద్ర సరిగా ఉండదు. అలాగే నిద్రలో కూడా మనిషి అంతా కూడా కాస్త శరీరం అంతా వణుకుతున్నట్టుగా, మనిషి యొక్క స్థితిగతి పూర్తిగా కూడా అదుపు తప్పి ఒంట్లో అదుపు తప్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ వీటి వల్ల ప్రాణాపాయానికి సంబంధించినటువంటి ప్రమాదం ఉండదు. కానీ మనిషిలో ఉన్నటువంటి కొన్ని దుష్ఫలిత ప్రభావాల వలన మనిషి బలాన్ని కోల్పోయి, మనిషి ఒంట్లో ఉన్న శక్తిని కోల్పోయి అనారోగ్యాన బారిన పడి మంచాన పడేటటువంటి ప్రమాదాలు కూడా దీనివల్ల ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మరుగుమందు అనేది సహజంగా ఎవరైనా భార్యాభర్తల్లో కొంతమంది భర్త తన మాట వినట్లేదనో, భార్య తన మాట వినట్లేదనో, దాని యొక్క సంసారం పాడవుతూ వారి కుటుంబం అనేది రోడ్డున పడుతూ ఒకరికి మధ్య ఒకరికి సమస్యలు బాగోలేక, ఎన్ని విధాలుగా భార్యని తెలుసుకోలేక, భర్తను సరిగ్గా అర్థం చేసుకోలేక, ఇలా కుటుంబంలో ఒకరికి మధ్య ఒకరికి స్థితిగతులు సరిగా లేకుండా బాధలు పడే ఏవైతే ఉంటాయో అటువంటి వారు దీని గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటుంటారు. కాబట్టి కొన్నిటిని మనం ఈ తరహా సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కూడా చేసేవి కొన్ని ఉంటాయి. కానీ ఆ చేసే విధానము సరిగా లేకపోయినా
చేసేటటువంటి మనిషి తనవాడా పనవాడా అని తెలుసుకోకుండా చేస్తే దానివల్ల మంచి ఏందో చెడు ఏందో తెలుసుకోకుండా చేయటం వల్ల కూడా దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి తల్లి. కాబట్టి అటువంటిది ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఆ రూపంలో కాకుండా వేరే రూపంలో కూడా ఆ సమస్యని సమాధానం దొరుకుతుంది. కానీ అది ఏ విధమైన అంటే మరుగుమందే కాదు, దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా కొన్ని ఆకుపసరలతో తయారు చేసేటటువంటి విధానంతో కూడినటువంటి కొన్ని రకాలైనటువంటి మందులు ఉన్నాయి. కానీ వాటిని మనిషికి అనారోగ్యం లేకుండా, ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా, తర్వాత తిన్న తర్వాత కూడా ఒంట్లో ఒక 3 నుంచి 4 రోజుల తర్వాత అది మనకు మోషన్స్ ద్వారాగా బయటికి వెళ్ళిపోయేటట్టు, మళ్ళీ మనిషి యొక్క ఆలోచన స్థితిగతి పూర్తిగా భార్య పిల్లలు కుటుంబం పరమార్గంలో లేకుండా ఉండేటట్టు అలాంటివి సంబంధించి కొన్ని ఉన్నాయి. కానీ దాన్ని వినియోగించే విధానం తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే తప్పకుండా దాని నుంచి కొన్ని ఫలితాలు వస్తాయి. మాక్సిమం అటువంటి వాటి తెరువు పోకోకుండా వీలైనంత వరకు మన ప్రవర్తన పట్టి, మన గుణతత్వాన్ని పట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను చెప్పి అర్థం చేసుకొని దారిలో పెట్టుకోగలిగితేనే మంచిది. గురువుగారు, ఇప్పుడు మనం రోడ్ల మీద చూసుకున్నట్లయితే షాపు కట్టిన నిమ్మకాయలు, దిష్టి నిమ్మకాయలు అంటూ ఉంటారు, అలా తీసి పడేయడం, లేదా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోపోతే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఉప్పు కానీ నిమ్మకాయలు, మిరపకాయలు అలాంటివన్నీ తీసి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని దాటితే చెడు జరుగుతుంది అని అంటూ ఉంటారు, అది నిజమే అంటారా? అది వాస్తవేనమ్మా. ఇప్పుడు మనిషిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ అనే దానికి సంబంధించినటువంటి ఏ తరహా దాని ఎఫెక్ట్ పడుతుందో అది వేరు, పాజిటివ్ సంబంధించినవి ఏ తరహా ఎఫెక్ట్ పడుతుందో అది వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా మనం ఒక రోడ్డు వెంబడి దారిన వెళ్తూ ఉన్నప్పుడు 3 రోడ్లు కలిసి దారిలో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అక్కడ కోడిగుడ్డు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, నెత్తురు కూడా అన్నం, ఆహారం అవి పడేయటం చూస్తూ ఉంటాం. మనం వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని అనుకోకుండా గమనించకుండా దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసి మనం కంట్రోల్ అవ్వలేక దాన్ని దాటేస్తాం. కానీ దాన్ని చూసినప్పుడు మన బాడీ ఒక వైబ్రేషన్ గురవుతుంది. అనుకోకుండా అది ఏదో మనం ఒక ఆందోళనలో పడ్డట్టుగా, ఏదో మనకి అకస్మాత్తుగా కీడు జరుగుతున్నట్టుగా అలాంటి ప్రవర్తన జరుగుతుంది. కానీ అక్కడ మనం ఏదైతే డిసప్పాయింట్ అవుతామో అంటే మెంటల్గా, దానివల్ల మనము మెంటల్గా అప్సెట్ అవ్వడం కొంత. ఎప్పుడైనా సరే పూర్వీకుల కాలం నుంచి కానీ జరుగుతున్నటువంటి గత శాస్త్ర ప్రభావాల నుంచి, గ్రంథాల నుంచి కానీ చూసింది ఏంటంటే, తమ ఒంట్లో ఏదైనా కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఆత్మలు కానీ, పీడాకర్మలు కానీ, ఏదైనా మనిషి నరదోషం కానీ, నరదృష్టి కానీ, తర్వాత ఒక్కొక్క సందర్భంలో వారి మీద ఏదైనా కొన్ని చెడు సంబంధించిన ఇతర గ్రహ ప్రభావాలు కానీ కొన్ని ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, అవి శాంతించాలని చెప్పి కొంతమంది గురువులు వాళ్ళకి తెలియపరుస్తుంటారు. మీరు ఇలాగ నెత్తురుకూడు, నిమ్మకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ అమావాస్య రోజు, పౌర్ణమి నాడో, అష్టమి తిథులు సంబంధించిన మార్గంలో ఈ సమయంలో తీసేసుకొని వాటిని దిగదొచ్చి బయటపడేయండి అని. మన ఒంటి మీద నుంచి మనం దిగదూర్చుకున్నటువంటి కొన్ని వస్తువులు, అంటే చెడు కలిగినటువంటి వారు, బాధలో ఉన్నటువంటి ఎవరైతే దాన్ని తీసేసుకుని బయటపడేస్తారో అవి దాటినప్పుడు వారికి 100% ఉన్నది మీకు కరెక్ట్గా 80 నుంచి 85% అది వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చినటువంటి చెడు పాజిటివ్ ఏదైతే ఉందో అది ఆడకు వచ్చి కూర్చొని ఘోషిస్తూ ఉంటుందన్నమాట. అది ఎవరిని అంటే ఒక వ్యక్తి నుంచి తీసేసుకుంది ఒక మంత్రఫలంగా, మళ్ళీ ఏ వ్యక్తికి ఆహ్వానించాలని చెప్పి అది ఆవహించినప్పుడు దాని ఎఫెక్ట్ పడుతుంది కొంత. అలాగే చిన్నపిల్లలలో కూడా ముఖ్యంగా వెధవరాండ్లు దృష్టి పడినా, ఒక్కొక్కసారి చిన్నపిల్లలు తలస్నానం చేసిన తర్వాత కొంతమంది నేత్రాల యొక్క పవర్ వారి మీద పడినా, నరుడు దృష్టికి నల్లరాయ 4 ఒక్కలవుతుందని వెనకటకాలం మాట. కానీ ఇప్పుడు నరుడు దృష్టికి తాజుబాగా మాడి చచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాంటి నరదృష్టి ప్రయోగం పడినప్పుడు కూడా పిల్లలు కూడా కాస్త చేతుల్లో లేకపోవటం, 24 గంటలు ఏడవటము, కాస్త అనారోగ్యాలు జరగటము, ఆసుపత్రులప్పుడు తిరగటము, ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి మనం ఎన్నో పనుల మీద ఎటో పోయి ఎటో వస్తూ ఉంటాం, కానీ ఎన్నెన్నో విధాలుగా వస్తుంటాం. కానీ ఏదైనా ఇంట్లో మనకి ఏదైనా అలసటగా అనిపించినా, మనం ఏదైనా దాటి వచ్చామని అనిపించినా, ఏదైనా కాస్త దృష్టి దోషం వల్ల జరుగుతుంది అనిపించినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు అంటే, చదువుకున్న వాళ్ళే కాస్త మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు ఇవన్నీ ఇలాంటివి ఉంటాయా, ఏముందులు అనుకుంటాం. కానీ అది తెలుసుకోవడానికి మనకి పెద్దగా ఖర్చులేం అవ్వవు. అది ఉందా లేదని తెలుసుకోవడానికి మనం పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే దాని నుంచి మనం విమోచన పొందడానికి, దాని నుంచి కాస్త మనం రిలీఫ్ పొందడానికి కూడా, ఆ సమస్య నుంచి బయటపడటానికి అది ఎలాగైతే వచ్చిందో అలా కొద్దిలోనే పోతుంది. కాబట్టి ఏదైనా ఒక మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దానికి మన స్థాయికి మించి కాని పని అయినప్పుడు అది చేసుకొని దాని నుంచి బయటపడవచ్చు. తప్పకుండా ఇలాంటివి నిమ్మకాయలు కానీ, నరదృష్టి కానీ, రోడ్డు మీద పడేటటువంటివి కానీ, కొంత ఈ ఆహారం రక్తం కూడా సంబంధించినవి, ఇవి ఎంటికేలు, తర్వాత కొంతమంది వస్త్రాలు అవి కూడా వేయటము, కొంతమంది చిన్న చిన్న బొమ్మలు కూడా వేయటము చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రక్రియలో పూజలు చేసి
అది వారి మీద నుండి వేరే వాళ్ళకి వెళితే వీరు బాగుంటాం అన్నటువంటి నమ్మకంతో, అంటే వీరి మీద నుండి వేరే వాళ్ళ మీద పోతే వీళ్ళు సేఫ్ అవుతామన్న నమ్మకంతో చేసేటువంటి ప్రయత్నాలు. కాబట్టి ఆయా ప్రయత్నాలు ఉండి ఏదైనా జరిగినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక గురుస్వామి దగ్గరకో, లేదంటే పంతులు గారి దగ్గరకో, లేదంటే ఒక మంత్ర ప్రభావం సంబంధించిన వాళ్ళకి, లేదంటే ఇంట్లో కూర్చొనైనా దానికి సంబంధించిన ఒక కార్యక్రమ ప్రభావాలు చేసుకోగలిగితే తప్పకుండా మీకు మంచి జరిగే పరిస్థితులు జరుగుతాయి. ఓకే గురువుగారు, చివరిగా మహిళలకి సంబంధించి మీరేమైనా జ్యోతిష్య పరంగా ఏమైనా సూచనలు ఇస్తారా? మంచి తల్లి, ఇప్పుడు చాలామంది స్త్రీలకి నేను తెలియపరిచే అంశం ఏమిటంటే, ముఖ్యంగా మగవారి విషయంలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకంగా ఉంటుంది. ఆడవారి విషయంలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కుటుంబము, పిల్లలు, తల్లి, తండ్రి ఏ పనైనా ఏదైనా చేయాలన్నా కానీ మంచి ఏమిటి చెడేంటి, ప్రతి విషయంలో చేయొచ్చో చేయకూడదా అని చూసేవారు. ఇప్పుడు ఉదాహరణకి రోడ్డు మీద ఒక మగ వ్యక్తి మనం ఎంత స్టైలిష్గా తయారైనా, ఎటువంటి వస్త్రాలు వేసుకొని తయారైనా వెళ్తున్నా కానీ వాళ్ళని గమనించేది 35% ఉంటే, అదే స్త్రీలలో అదే వేషధారణతో వెళ్తుంటే వాళ్ళని గమనించేది 95% ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు దృష్టి స్త్రీ మీద ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆడవారిలో ముఖ్యంగా ఏదైనా కూడా ఎటువంటి అవసరాలున్నా, ఏ విధమైనటువంటి కష్టాలున్నా, ఏ విధమైనటువంటి సమస్య ఎదురుపడుతున్నా కానీ ముందస్తుగా తొందరపడి నిర్ణయాలు తీసుకునేటటువంటి విధానాన్ని మానుకోవాలి. ఒకటి. రెండోది, మన మనసుకు అనిపించిన వెంటనే నిర్ణయం తీసుకొని టక్కున నిర్ణయం తీసుకొని అలాగే లేచి పని మొదలు పెట్టకూడదు. ఇది నిర్ణయం తీసుకున్నప్పుడు దీని వెనకాల అది ఒక మనిషితో స్నేహమైనా, కుటుంబంలో భర్తతో సాహసమైనా, బయట వాళ్ళతో విరోధమైనా, అది ఉద్యోగమైనా, కుటుంబ పనినైనా, లేదు ఇంకా ఇతర సంబంధించిన ఏదైనా కార్యక్రమమైనా కానీ ఈ పనులు చేసేటప్పుడు మొత్తంగా ప్రతిదాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇది చేస్తే మంచి ఏంటి చెడు ఏంటి, లేదు ఈ రోజు కాకపోతే మరుసటి రోజు చేసుకోవచ్చు లేదు మనసులో వాయిదా వేసుకొని కాస్త మెచ్యూరిటీగా తొందరపడకుండా నిదానంతో నిర్ణయం తీసుకొని వెళ్ళగలిగితే మ్యాక్సిమం సమస్య దరిచేరటానికి చాలా తక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే స్త్రీలలో ఆధ్యాత్మికంగానూ మనసులో తక్కువ ఆలోచనలతోనూ అనవసరమైనటువంటి ఆలోచనలు మైండ్లో పెట్టుకొని బాధపడేటువంటి పరిస్థితులు లేకుండా నిదానంగా నిలబడి నిర్ణయాలు తీసుకోగలిగితే కుటుంబాన్ని ఆడవాళ్ళు లీడ్ చేసినటువంటి విధంగా ఎవరూ లీడ్ చేయలేరమ్మా. కాబట్టి మన జన్మలకి తర్వాత కడుపులో పుట్టిన బిడ్డలకు కానీ, జన్మనిచ్చిన తల్లులు కానీ, దైవాన్ని ఆది పరాశక్తితో సంబంధించినటువంటి స్త్రీమూర్తులను కూడా ఈ రోజున ఏ విధమైనటువంటి విధంగా గౌరవిస్తున్నారో మనం చాలామంది మహానుభావులను చూస్తూనే ఉన్నాం. కానీ ఏదేమైనప్పటికైనా ఆడవాళ్ళు ఏంటంటే ప్రతి విషయాన్ని ఆపుకోలేక తొందరపడి వారికి కళ్ళంపటి దుఃఖంతోనూ లేకపోతే తొందరపడి మాట్లాడుతుందో ఇలా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో కాస్త నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. చేతబడి చేయడం అనేది నిజంగా ఉంటుందంటారా? అంటే దెయ్యాలు పడుతున్నాయి అంటారు, చేతబడులు చేస్తున్నా అంటారు, పిశాచాలు అంటారు. ఇవన్నీ ఈ కాలంలో కూడా నమ్మాలి అంటే ఒకంత విచిత్రంగానే అనిపిస్తుంది చెప్పాలి అంటే. మరి దీని మీద మీ విశ్లేషణ ఏమంటారు? చాలా మంచిదమ్మా. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో దీనికి ఇప్పుడు చాలామంది జ్యోతిష్యాలయాల్లో కొంతమంది మనం ఇంటర్వ్యూస్లో కానీ చాలామందిని మనం పరిశీలిస్తుంటే చేతబడులు ఉన్నాయని చెప్పేవాళ్ళు కొంతమంది లేవని చెప్పేవాళ్ళు కొంతమంది, ఉంటే బాగు చేస్తామని చెప్పేవాళ్ళు కొంతమంది, దాన్ని ఉంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేవాళ్ళు కొంతమంది, వీటినే గమనిస్తున్నాం. కానీ ఈ చేతబడి అనేది ఏ తరహా సంబంధించినటువంటి ప్రయోగము, ఇప్పుడు మీరు ఉందా లేదనే దాని గురించి ప్రశ్న తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ప్రక్రియ అంటే ఇదనేది ఒక తాంత్రికమైనటువంటి ప్రక్రియలో కాకుండా ఒక విచిత్రమైనటువంటి కార్యసాధనకు సంబంధించినటువంటి యాగం. అంటే ఇది శుద్ర ప్రయోగానికి సంబంధించినటువంటి యాగం. ఈ శుద్ర ప్రయోగానికి సంబంధించినటువంటి యోగం నేర్చుకోవటానికి కావాల్సినటువంటి సాధన అనేది చాలా రేరుగా, ఎందుకంటే దాని సాధన అవపోషణ పట్టాలన్నా, ఆ సాధన చేయాలన్నా, ఆ సాధన చేసినటువంటి మానవుడు ప్రశాంతమైనటువంటి జీవన విధానంలోకి వెళ్ళాలన్నా కానీ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ సాధన నేర్చుకున్నటువంటి వాడిని ప్రశాంతంగా ఉంచుకోకుండా ఉండేటువంటి శక్తులు కూడా అలాగే ఉంటాయి. కానీ అలాంటి శక్తులను కూడా ఆధీనంలో పెట్టుకొని మామూలుగా నార్మల్ జీవితాన్ని కూడా జీవించగలిగినటువంటి గురువులు కూడా కొంతమంది చూస్తూ ఉంటాం. అయితే ఈ చెడు ప్రయోగానికి సంబంధించిన శుద్ర ప్రయోగానికి సంబంధించిన కార్యక్రమం మాట ఉన్నమాట వాస్తవం. కానీ ఈ కార్యక్రమంలో ఎలాగైతే చెడు ప్రయోగం శుద్ర ప్రయోగం అనేది ఉంటుందో అలాగే దెయ్యాలు పిశాచులు అనేది మీరు అడిగిన దాంట్లో కూడా ఆ సంబంధించిన ప్రశ్న కూడా మనకి ఈ దెయ్యాలు పిశాచులు భూతాలకు సంబంధించినవి కూడా ఇవి కూడా వాస్తవంగానే ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు చెబుతాయి. ఇప్పుడు మనం దెయ్యాల్లో కొన్ని రకాలు తీసుకుందాం. ప్రేతాత్మ దేనికి వస్తుంది? శార్థ కర్మలను సక్రమంగా నిర్వహించినప్పుడు. అర్థమవుతుందా? మనశ్శాంతి లేకుండా చనిపోతేనేమో అది ప్రేతం అవుతుంది. అది ఒకటి. తర్వాత భూతం
తర్వాత ఎందుకంటే ఈ భూతం అనేది అకాల మరణాల వల్ల, అంటే మనిషి అకాల మరణం వల్ల చనిపోయి కోరికలు తీరకోకుండా ఇంకా పిల్లల మీద బిడ్డల మీద భార్య వలన తీరకోకుండా చనిపోయి తిరుగుతూ ఉంటేనే ఇది భూతం. అంటే ప్రేతానికేమో భూతానికి ఉన్న తేడా, అది శార్థకర్మలు నిర్వహించలేకపోవడం వల్ల జరిగేదైతే ప్రేతం అవుతే, ఇది అకాలంగా మరణిస్తూ కోరికలు బిడ్డల మీద తీరకుండా చనిపోయినటువంటి వాళ్ళు భూత ప్రభావం అంటాం. తర్వాత పిశాచికి సంబంధించింది ఏంటంటే పాపకర్మల వలన ఎదుటివారి మీద చెడు చేసేటటువంటి మనస్శక్తి ఉండటం వలన చాలా కాలంగా జనులను హింసించేటటువంటి గుణం ఉన్నటువంటి వాడు చనిపోయినప్పుడు మారేది పిశాచిగా. ఓకే, అర్థమవుతుందా? ఎప్పుడు వాడు మనుషులు బతుకున్నంత కాలం జనులు హింసించటం, పరస్త్రీలు పంచన చేరటం, పరాయి వాళ్ళని చెడు కొట్టడం, పరా మార్గాలు చేయటం, ఇలాంటి వాడు చనిపోతే మారేది పిశాచిగా మారుతుంది. అలాగే ఇందులోనే ఒక బ్రాహ్మణోత్తముడు కానీ, ఒక సద్గురుడు కానీ, ఒక దైవ సంభూతుడు సంబంధించినటువంటి ఒక దైవ సంకల్పం కలిగిన వ్యక్తిని వాడు స్వార్థం కోసం ఏదైనా మరణింప చేస్తే ఆ మనిషి వెటాలగా, అంటే వేటాల అనేటటువంటి ఒక ఆత్మరూపంలో, అంటే ఇందులో పిశాచి ఒకటి, భూతం ఒకటి, తర్వాత ప్రేతం ఒకటి, తర్వాత వేటాల అనేటటువంటి ఒక ప్రక్రియలో ఉన్నటువంటి ఇది ఒక ఆత్మ, ఈ రూపానికి సంబంధించింది ఒకటి. అలాగే బ్రహ్మరాక్షసి అనేటటువంటి దీన్ని కూడా మనం కొన్ని పదాల్లో వింటూ ఉంటాం. కానీ ఇది కూడా దుర్వినియోగం చేసి చనిపోయినటువంటి వారు, అంటే ఏదైనా ఒక మనిషిని వాళ్ళకి ఆయుష్ ఉండి బతికే యోగం ఉండి కూడా వాళ్ళ స్వార్థానికి మరణింపజేసిన వాళ్ళని కూడా బ్రహ్మరాక్షసి అంటాం. ఇవన్నీ భూతపేత పిశాచాలకు సంబంధించిన మరణాలు తాలూకు వల్ల వచ్చేటట్టయితే ఈ డాకిని షాకిని అనేటటువంటి శక్తులు ఈ తరహా సంబంధించినవి. ఏది శుద్ర పూజకు సంబంధించినవి, ఇవి తామసిక మంత్రానికి సంబంధించినవి, కొన్ని శ్మశాన గాథ ప్రభావాల్లో చేసేటటువంటి కార్యక్రమానికి సంబంధించినవి అవి. అలాగే అవి ఎలాగైతే మనం ఇప్పుడు గరుడ పురాణాల్లో కానీ, తర్వాత కొన్ని గ్రంథాల్లో కానీ, కొన్ని మన పుస్తకాల్లో కానీ, తర్వాత మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు చెప్పేటటువంటివి మనం చూసేటటువంటి వాటిలో కానీ ఏదైతే ఈ విధమైనవి నేను చెప్పినవి ఉన్నాయో, అదే మాదిరిగా కొన్ని చెడు ప్రయోగాలకు సంబంధించినటువంటి విద్యను నేర్చినటువంటి వాళ్ళు ఆ చెడు ప్రయోగాలకు సంబంధించిన విధానం నేర్చినవి కూడా ఉన్నాయమ్మా. ఆ ప్రక్రియలు జరిగినప్పుడు ఆ మనుషులకి వారి యొక్క స్థితిగతి, గత ప్రవర్తన, ఇప్పుడు ప్రవర్తన ఎందుకు ఇలా ఉందనేది తెలుస్తూనే ఉంటుంది. కొంతమంది చనిపోయినటువంటి వారు వారి మీద ఆవహించినప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, నల్లకోడి కావాలి, ఆహారం కావాలి, బట్టలు కావాలి, ఇది పెడితే అది పెడితే పోతా అని ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చిన్న చిన్నవి ప్రేతార్థంలో మాత్రమే, అంటే వాళ్ళ మనసులో కోరికలు తిరగకపోవడం వల్ల జరిగే చిన్న చిన్నవి. కానీ చివర ఇది ఏదైతే డాకిని షాకిని అనేది ఉంది, శాతపడి సంబంధించింది ఉందో, ఇది చాలా విద్యతో కూడింది. విద్యతో వాటిని అవసరానికి కావాలనుకున్నవాడు వాటిని పైకి లేపినప్పుడు వాటిని ఏ పని మీద అయితే దాన్ని తీసుకొస్తాడో ఆ పని వల్ల వాటికి ఎదుటి వారికి కీడు చేయడానికి తలపెట్టినటువంటి కార్యాల వల్ల అవి వస్తుంటాయమ్మా. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం పూర్తిగా మన మీద పడకోకుండా, దాని ఎఫెక్ట్ మనుగడ మీద జరగకోకుండా, ప్రతి విషయాన్ని కూడా ఏదైనా బలమైన సమస్య జరుగుతున్నప్పుడు ఏముంది లేని కొట్టి పడేసి పోకూడదు. ఒక నిమిషం ఆగి తెలుసుకుంటే మనకు పోయేదేముంది. ఉదాహరణకి ఒక సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చింది, డాక్టర్ గారి దగ్గర పోయి 10 రూపాయలు ఫీజు ఇచ్చి తెలుసుకున్నాం, స్కానింగ్లో పలాందని రిపోర్ట్ బయటపడింది, దాని తగ్గట్టు జాగ్రత్త పడతాం కదా. మన స్థితికి మించి మన లైఫ్కి మించింది అయితేనేమో మనం భయపడాలి, ఇది మన తాహత కాదన్నప్పుడు. కానీ తెలుసుకుంటే జీవితానికి మంచి జరుగుతుందంటే నిలబడి తెలుసుకోవటం చాలా మంచిదమ్మా. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా ఏదైనా కొన్ని అనుమానాలున్నా, అవగాహన లేకపోయినా, ఈ సమస్యలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలియకపోయినా కూడా మీరు తెలుసుకొని ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నా కూడా తీసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. గురుగారు, మరి మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి? చాలా మంచిదమ్మా. ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి విద్యల్లో విధానాలలో కూడా ఎన్నో కూడా ముఖ్యంగా యంత్ర ప్రతిష్టలకు సంబంధించినవి 88 రకాలుగా నేను నేర్చుకున్న యంత్ర ప్రతిష్టలకు సంబంధించినవి, తర్వాత సూత్రములకు సంబంధించినవి ఏదైతే మనము ఈ అనుమాన సూత్రము కానీ, తర్వాత లలిత సహస్రనామములకు సంబంధించినవి కానీ, లక్ష్మీ సూత్రము సంబంధించినవి కానీ, తర్వాత శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి పఠనం కానీ, ఇలాంటివి సంబంధించినవి 13 రకాలు చేయగలిగినటువంటి విద్యలు, కొన్ని తాంత్రిక విద్యలు కానీ, తర్వాత కొన్ని శుద్ర విద్యల నుంచి బయటపడగలిగినటువంటి మాంత్రిక శక్తులు కూడా 43 రకాలు మేము నేర్చుకున్నటువంటివి. కానీ ఇలాంటివి ఎన్నో సమస్యలు మనకు తెలుసు, వారిని బాగు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా మా దగ్గరికి ఇప్పుడు కాదు, మేము చాలా కాలంగా మాకు సొంతగా ప్రైవేట్ ఛానల్ కూడా ఉంటుంది, శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ అని, మీకు కింద కనబడుతూనే ఉంటుంది. దీంట్లో మీరు ఏదన్నా గత కొంతకాలంగా గురువు గారు గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఇందులోకి వెళ్ళి మీరు చూసుకోగలిగితే మేము చెప్పేవి చేసేవి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటనేది ఎన్నో ఎంతకాలం నుంచి తెలియపరుస్తున్నాం అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. కానీ చాలామంది కొంతమంది మనకు తెలంగాణ, ఆంధ్ర 23 రాష్ట్రాల బయట నుంచి కూడా ఒక్కొక్కరు కడప నుంచి కానీ, కర్నూలు నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ఫోన్ చేయటం, గురువు గారు ఉన్నారా లేదా తెలుసుకోవటం, ఉన్నారనగానే తప్పని బయలుదేరి రావటం, వాళ్ళు రావడానికి ఒక రోజు, తర్వాత వాళ్ళు మా కోసం వెయిట్ చేసి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఒక రోజు, తిరిగి వెళ్ళడానికి ఒక రోజు, ఇలా సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి మేము ఒక 2-3 ప్రాంతాల్లో, ఒక్కొక్కసారి బెంగళూరులో అందుబాటులో ఉంటాము, ఒక్కొక్కసారి ఇక్కడ వరంగల్లో అందుబాటులో ఉంటాము, హైదరాబాద్లో అందుబాటులో ఉంటాము. కానీ ఎక్కడైనా మీకు జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఒకసారి వచ్చి కన్సిడర్ చేయాలనుకున్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా జనం చాలామంది ఉండటం వల్ల, అంటే వచ్చిన ప్రేక్షకులు భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ మంది ఉండటం వల్ల ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడలేకపోవటం, 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు ఇట్లా మాట్లాడుతూనే జనం క్రౌడ్ వల్ల కూడా మాట్లాడే పరిస్థితి జరగటం లేదు. దానివల్ల మీరు ఏదైనా చాలా దూరం నుంచి వచ్చి తెలియపరుచుకోవాలనుకున్నా, మీరు మా దగ్గరకు వచ్చి కలవాలనుకున్నా, ఏ సమస్యతో ఉండి మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్నా కానీ ముందుగా ఒక 2 రోజుల ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 2 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు వచ్చి మా దగ్గర 3 రోజులు బాధపడే పరిస్థితి మేము చూడలేం. అలాగని మీరు వచ్చినప్పుడు 1 గంట సమయం కూడా మీకు ఇచ్చి మేము ప్రశాంతంగా కూర్చొని మీ స్థితిగతులను తెలుసుకొని దాని తగ్గట్టుగా చేసి దాని పరిష్కారం కూడా మేము చెప్పాలి. అప్పుడే మాకు కూడా మనసు తృప్తిగా ఉంటుంది. కాబట్టి దానికోసం మీరు తొందరపడి వచ్చి మేము అడావుల్లో ఉండి మీరు అడావుల్లో ఉండి వచ్చి ఏమిటి ఎలాగనేది పోకోకుండా 2 రోజుల ముందుగా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి 2 రోజుల ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలిగితే ప్రతిరోజు మేము 10 నుంచి 9 నుంచి 10, 11 మంది మాత్రమే సమయం ఇచ్చి చూడటానికి కూడా మాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఏ పరిసరాల్లో మీరు అందుబాటులో ఉన్నా అక్కడికి మేము వచ్చే టైమింగ్స్ కూడా తెలుసుకొని మీరు కలవచ్చు. దాని తగ్గట్టుగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మీ ఏదైనా సమస్య ఉంటే కూడా ఫోన్ చేసి తగు సలహాలు సూచనలు కూడా తెలుసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.